వచ్చేసినాం మళ్ళా ల్యాండ్ కొత్తగా అయింది. నేను మా తమ్ముడు ఎవడి వీడియో అనుకో నా వీడియో ఈ వీడియో అన్ని చాలా చూస్తున్నారు వాళ్ళకి. అయితే ఒకసారి వెనక లుక్ వేసుకోండి డాడీ, వెనక చూపి డాడీ. చూసిరా మన కోళ్ళ ఫామ్, మన చిన్న మినీ కోళ్ళ ఫామ్ అయితే రెడీ అయితే. కోళ్ళ ఫామ్ కాదు, మా తమ్ముడు ఇంత చెప్తాడు. అందులో మేము నాటు కోళ్ళు వేస్తాం, ఆర్గానిక్ గా పెంచుతామని. అంటే వదిలేసి అవి నాటు కోళ్ళనే కోళ్ళ ఫామ్ అంటే ఏంటి? గుడ్లు పెట్టే కోళ్ళ ఫామ్. ఆ కోళ్ళ ఫామ్ కాదు, ఈ కోళ్ళ కంట్రీ చికెన్ కోసం చికెన్ల కోసం అని చెప్పి చేపించడం. మీకు ఆల్రెడీ అప్డేట్ ఇస్తాం కదా. అది మన ల్యాండ్ 10 రకాల కోళ్ళు. ఆయనతో ముగ్గురున్నారు పాపం ఆడ వీడియోలో వాళ్ళు మాట్లాడించిన మేము కంట్రీ చికెన్ పిక్కిలు కూడా చేస్తాం మేము. మేము పెడతాము. ఒకవేళ చేస్తే అయితే 10 రకాల కోళ్ళని అయితే ప్లాన్ చేసుకున్నాం మేము. నాకు మళ్ళీ ఒక డౌట్ కూడా ఉంది, ఎందుకు 10 రకాలు వేద్దామా లేదా ఒకటే రకం వేసుకొని దానిలోనే చూద్దామా అనేది. ఒక చిన్న స్టార్టప్ బిజినెస్ టైపు. మీరు మీ సజెషన్ కూడా ఇవ్వండి. రేట్ చేసి ట్రై చేయమంటారా లేదా ఒక 10 రకాలు వేద్దాం, ఒకటే మీకు ఒకటి వేసి ఏదైనా వచ్చిందనుకోండి, లాభం కానీ నష్టం కానీ మొత్తం పోతుంది ఒకటే వేసుకున్నాం కాబట్టి ఒక 10 రకాలు వేసుకుంటామని మీరు మీ సజెషన్ కూడా కామెంట్ పెట్టండి. అయితే ఇదాన్ని బట్టి షెడ్ అయిపోయింది. ఈ షెడ్ గురించి పూర్తి వివరాలు ఇక మా మమ్మీ ఒకసారి ఏమో ఫంక్షన్ హాల్ చేద్దాం అంటది, ఈవెంట్ చేద్దాం అనుకుంటా, ఇంకోసారి ఏమో ఏదో నేను వంటలు చేసుకుంటున్నా. ఒకసారి ఏమంటే తెలుసా, పెద్ద కడాయిలు పెట్టి వంటలు చేసుకుంటా, వంటలు చేస్తాం. లేకపోతే ఏం చేస్తా, పచ్చలు పెడతా అంట, లేకపోతే ఒడిపిరకలు చేస్తా అంట, లేకపోతే అందులో పచ్చలు మనకు వర్కౌట్ అవ్వదు. అది చేసిన కూడా మేము ఎన్ని అనుకున్నా కానీ చేసేది మాత్రం మాకు కోళ్ళదే. కంట్రీ చికెనే పెడతాం. ఒకవేళ ఏదైనా బిజినెస్ చేసిన ఫుడ్ రిలేటెడే ఉంటుంది కాబట్టి పచ్చళ్ళు అయితే కాదు. అందరు ఆరోగ్యాలకి మహాభాగ్యం లాగా ఉండేది పెడతాం. ఆల్రెడీ ప్లాన్ చేస్తారు, అక్క తమ్ముడితో స్టార్ట్ చేస్తారు, అక్క తమ్ముడు స్టార్ట్ చేస్తారు. అతి తొందరలో వచ్చేస్తుంది. అతి తొందరలో వస్తుంది, మీకు తెలియకుండా ఏం చేయలేము కదా. ఒకవేళ ఏదైనా ఉంటే ఫస్ట్ మీతోనే షేర్ చేసుకుంటాం. అయితే ఇంకా దాని పక్కన పెట్టేద్దాం అమ్మ. అయితే మా షెడ్ అయితే అదనమాట. లుక్ అయితే మస్తు వచ్చింది. దానికి తోడు అవి రెడ్ కలర్ రేకులు ఉండేసరికి కొంచెం అట్రాక్టివ్గా ఉంది మన ల్యాండ్. బ్లూ కలర్ అంటే ఏదో ఒక ఫ్యాక్టరీ లుక్ వస్తుండే. అసలు ఎక్కువ ఇవే కాయలు రకం ఉన్నట్టుంది. ఈ కాయలు మనం చూడలేదు కానీ దీనికి కాయ వచ్చింది సేమ్ అది ఎట్లా ఉంది. ఏం కాయ ఉన్నది? ఇదేంటో రసాలా అని కాయలోనే ఎక్కువ ఇదే పిల్లలు వచ్చినావేనా వాడికి తీసుకొచ్చి పెట్టినామా అని అడుగుతున్నాను. మేము బొమ్మల గుడి కానీ ఉన్నాము, తొందరగా ఇక ఏదైనా అంటే మేము మనమాడు అమ్మమే పొద్దున నేను లేవకముందే ఫోన్ చేస్తాడు. మా మమ్మీ ఏమో ఆయనకి హామీలు ఇస్తుంది. శివగామిని రేంజ్ లో మళ్ళా నా మనవడు ఎంత అంటే అంతే. నేను నా మనవడు కాదలే, వాడి కోరిక తీర్చుకుని ఉండలే. కళ్ళు తెరిచే వరకు బెడ్ కింద ఉంటది, బెడ్ పైన ఉంటది, నీ ముందు ఉంటది అని చెప్పి చెప్తుంది. నువ్వు స్కూల్ నుంచి వచ్చే లోపల బెడ్ పైన ఉంటుందా అని చెప్తా. అట్లనే చేస్తా మ్యాక్సిమం. ఈ రోజు ఇక్కడికి వచ్చేసినాం కదా, ఆల్రెడీ ఇంటి దగ్గరలో ఉన్నాడంటే అసలు తెచ్చి పెట్టిరా అని అడుగుతుండు. పోయేటప్పుడు తీసుకెళ్తాం. అక్క మొన్న ఒకటి పండు అయింది మెక్కేస్తారు. ఏది డాడీ విన్నదా ఏంటి? ఒక్క పండు కూడా కాలేదా డాడీ? చూడుమా ఉంటాయి, ఇప్పుడు ఉంటాయి చూడు. ఇదిగో ఈ చెట్టు కింద ఉంటుంది చూడు, ఈ చెట్లు. ఇది అయింది అనుకుంటున్నా. పండు అయితే ఇట్లే పిసికి తినుడే. ఇక్కడ కిందది పట్టుకోరా, అన్ని పట్టుకుంటావు. ఏది కాలేక అక్కడ చూద్దాం అయితే. అది కలర్ షేడ్ అయింది కదా, కలర్లు మారినాయి. నీకు ఒక పిట్ట కూడా నీకు ఒకటి చూపించాలి అక్క. సర్ప్రైజ్ వీడియోలో కాదు, రియల్ గా ఈ పార్టీకి అవి పిల్లలు అయిపోయింది. ఇదేనిస్తాం కాయలు చూడరి, చెట్టు నిండా కాయలే ఉన్నాయి. ఏడ చూపించి చంపినా మనల్ని మస్తు చూపిస్తాం. కాయలు అవి ఏదైనా మంచి ఎంటర్టైన్మెంట్ అంటే ఈరోజు కొన్ని గురించి మాట్లాడదామని నువ్వే అంటే కదా. మాట్లాడు మరి. నేనేంది మాట్లాడేది, నువ్వు మొదలు పెట్టు, నేను అందుకుంటా. సరే నాకు చాలా మంది మా అక్కని వేధిస్తారు. ఏమని ఎడ్డోళ్ళు లెక్క అన్ని మాట్లాడతాడు. వద్దురా నాయనా,
ఆహా వద్దు కాదు మమ్మీ మాట్లాడతాం వేధిస్తారంట అదేందో వేదన మరి చెప్పు. ఆహా, అయితే మీరే ఉన్నారా మీకు చుట్టాలు లేరా అని అంటారు. చుట్టాలు లేకుండా ఎవడైనా మా అమ్మ వద్దులే ఈ డిస్కషన్ నేను మా తమ్ముడు మాట్లాడతాం. అది కాదు మన కోటలో పెడితే అనిపోదురా. 3 గుడ్లు పెట్టాడు చూసినాడు రాళ్ళు పెట్టుకుండు గుర్తుగా. రాళ్ళు పెట్టిండా? ఏం రాళ్ళు పెట్టిన అంత రాళ్ళే ఉన్నాయి మమ్మీ. ఇగో ఇది పొగ అది ఆయన పెట్టుకునే గుర్తుంది, ఆయన పెట్టుకునే తెలుస్తుంది. అయితే మా అక్కకి కామెంట్ లో పెడుతున్నారంట పాపం ఫ్యామిలీ గురించి, ఎప్పుడు మీ ఫ్యామిలీ గురించి ఏం చెప్పరు, ఎవరు మీ కనబడరు. మామని అత్తనే తీసుకురామంటారు. మా చిన్నాయన ఉన్నాడు బొందనే పోయి ఎప్పుడు 30 ఏళ్ళు అయింది చచ్చిపోయి. పోయి తీసుకురా పోవే పెట్టుకుని పెడదాము. మా పిన్నిని కూడా పోయి తీసుకురా పో పెట్టుకుందాం, అందరం మీద పెడతాం తీసుకురా. తెలవకుండా ఎరుపుకు మాట్లాడద్దు. మీరు మాట్లాడుతారు నేను పోతున్నా. మళ్ళీ ఓడి వీడియోలో తిడతాడు. ఏం కాదు, లేకపోతే ఏంటి మా తెలవకుండా అయితే అట్లా పెడతారు మా అక్కకి. ఫోన్ వస్తుంది. ఈ షెడ్ అయితే ఇప్పుడు కొన్ని సంఘటనలు అంటే కొన్ని మమ్మల్ని రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్స్ కి కామెంట్స్ కి ఆన్సర్స్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ డేట్ కి మా మమ్మీకి సంబంధం లేదు. కామెంట్ నేను చెప్తా, ఎవరు మా ఇద్దరు మైండ్ సెట్ ఒకటే లెక్క ఉంటది. ఏంది సంబంధం లేదు. వీటన్నిటి గురించి మేమే మాట్లాడతాం. అయితే ఎందుకంటే అక్క మీకు చుట్టాలు లేరా, ఎవరు రారేంది మీ ఇంటికి? ఎప్పుడు మీరు 4, మీరు 5 కనిపించే, మీరు 2 ఫ్యామిలీ మాత్రమే వంటలు చేసుకుంటారు. కాదురా ఫంక్షన్ అంటే ఫంక్షన్ లేకపోతే అందరిని చుట్టాలు తీసి వీడియోలు పెడతారా? యూట్యూబ్ వీడియోలు ఎవరైనా పెడతారా? యూట్యూబర్స్ అంతా ఇంట్లో అందరినీ పెడతారా? అది కాదండి, నువ్వు యూట్యూబర్ అసలు అక్క పెట్టినప్పుడు ఫస్ట్ మనల్నే పెట్టకపోతుండే. మనం వచ్చినాం కాబట్టి సిగ్గుపడకుండా మనం వచ్చినాం. చాలా మంది ఉంటారు కానీ ఒక్కరు కూడా అసలు అనద్దు. ఎట్లా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం అన్నమాట. అన్ని ఐటమ్స్ మా రిలేటివ్స్ ఉంటారు. మరి ఇంకెవ్వరి దగ్గర కనిపించారు మీకు. అవును, ప్రతి ఒక్కరు ఉంటారు. మా ఊళ్ళని చూసిర్రు అనుకో, ఒక కంజూసు, ఒక కుట్ర, అందరికి అట్లనే ఉంటాలేరా? ఒక కుట్ర కాదు, వృత్తిలే చెప్పరాదు, చేసే వృత్తులు అట్లా అన్ని ఉంటారు. కాబట్టి మనల్ని వాళ్ళు అట్లా అనుకుంటుండొచ్చులే, ఎవరినాళ్ళు అట్లా అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ వీడియోలు తీసుకున్నంత మాత్రాన ఇంట్లో ఉండే పిల్లల్ని అక్కల్ని అమ్మల్ని అత్తల్ని అందరిని తెచ్చి పెట్టరు. ఎందుకంటే వీళ్ళు ఫ్యాషన్ తో వీళ్ళు చేస్తారు కానీ ఇంటిల్లో పదని తెచ్చి ఇంట్లో పడేరుగా పడేయరు. ఇంకోటి ఏంటంటే మేము యూట్యూబ్ పెట్టినప్పుడు కూడా నేనే కనిపిస్తున్నాను. నేను మా మమ్మీ తప్ప నా పిల్లలు మా వారు కనిపించకపోతుండే. తర్వాత మా మమ్మీ పెట్టినా కూడా మా తమ్ముడు మా డాడీ కూడా కనిపించకపోతుండే, ఎందుకంటే వీళ్ళకి ఇష్టం లేకపోతుండే అప్పట్లో. తర్వాత మా తమ్ముడిని మేమే గుంజుకొచ్చి ఇంకా నేనే ఏదో తీసుకొచ్చి యూట్యూబ్ లో అట్లా వేసేసిన. ఇంక ఇప్పుడు వాడికి సిగ్గు అయింది. అయినా కూడా నాన్న అట్లా అంటారు కానీ చుట్టాలు పక్కాలంటే అందరికి తెలవదా? మంచిగా ఉంటే ఉండలేరు, లేకపోతే ఉండలేరు అన్నట్టు. ఎవరు చుట్టాలైనా ఉంటారు, అన్ని విధాలా ఉన్నారండి. ఒకటి మా చుట్టాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఓర్వరు అని కాదు, మేము ఎట్లా అంటే మంచిగా బతుకుతున్నారు అనుకో, వాళ్ళు ఎవరికి ఎవరు ఉండరండి. ఎందుకో తెలుసా, తట్టుకోలేక మేమనే కాదు వాళ్ళందరూ వచ్చి ఉంటారు. ఎందుకంటే మేము అట్లా గెత్తిలేని రోజుల్లో అందరూ మాతో. మేము ఎప్పుడైతే మంచిగా అయినామో మరి ఎవరికి ఏం చేసినామో మేము వాళ్ళకి మేము ఏం మాట్లాడినా కూడా మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మాటలు, మీరు అట్లున్నారు కాబట్టి మాటలు, మీరు ఏమైనా చెప్తారు అన్నట్టు. ఇంకా వాళ్ళు ప్రతి దాంట్లో మమ్మల్ని చెడు చేసేస్తారు. వాళ్ళు మమ్మల్ని చెడు చేసారు. ఇంకా వాళ్ళు చేస్తున్నా కూడా మేము మంచితనంగా మా మమ్మీ పోతుంది అప్పుడప్పుడు కొంతమంది దగ్గరికి. ఎందుకంటే మా మమ్మీ మంచిది, ఏమన్నా మంచిది. రక్త సంబంధానికి బంధాలకి మస్తు విలువిస్తుంది మా అమ్మ. అట్లా కాబట్టి ఇంకా వదులుకోదు, అట్లుంటారు. మేమేంట్రా అంటే మా డాడీ కూడా మా డాడీ మా అక్క అసలు చాలా వదిలేరు కాదు. మాకు తెలుసు. ఇంకోటి మేము మంచిని అట్లనే కర్ణలా. అవును కానీ ఏంది చేతి దగదగలాడుతుంది రవ్వల డైమండ్, ఏందా సంగతి? వేసుకొనే ఉందిరా ఇది మా అక్క డైమండ్. ఇది కానీ చాలా మంది అసలు ఊహించరు, ఏది సింపుల్ గా రవ్వల డైమండ్ అది ఎవరు తెలుసా? మా పిన్ని గిఫ్ట్ చేసింది. మీరు అడుగుతారు, ఊరికి అడుగుతారు. మా అక్కకి ఇచ్చింది మొన్న ఎప్పుడు. ఇగో రవ్వల డైమండ్, ఇగో అంటే ఒక్కొక్కరు ఇచ్చినవి. ఎంత కది బస్ లేక డైమండ్స్ ఎంత ఉంటాయి అలాగే తెలియదా? మరి దస్ లేక ఉండొచ్చు. అది మీ అమ్మమ్మ, అరే మీ అమ్మమ్మ తెలుసులేరా పారా రే.
ఇదేంటి టచ్ మీనట మూసుకుపోయింది ఏరా ఇది ఎడ మూసుకోయిందా ఇవి మూసుకుపోయినాయి ఆకులు. అవునా లక్ష్మీ నాటే ఉన్నట్టుంది రోజు అయితే అది అండి విషయము. రోజు నేను తీస్తుంటే మంచిగా ఇట్లా వాడు తీస్తుంటే నిజంగా వీడియో తీయడం ఎంత కష్టమా చూసుకుంటే ఇట్లా నడకాలనా చేతులు కూడా మరి ఇట్లా ఏం తెలుసా నొప్పులు అమ్మే? వేస్తాయి జబ్బు. ఆ? నువ్వు తీసిన వీడియోలు ఏం కవర్ కూడా కావు. కాదు ఇట్లా నువ్వు తీసిన వీడియోలో ఆ. సరిగ్గా కవరే కాదు మావి. అయితే ఇప్పుడు మీకు కాదురా ఎత్తులు తగ్గలే ఏడ కాళ్ళు వేసి ఎడబడతాను అన్నట్టు నా భయం వేస్తుంది. ఏమన్నా గురించి మాట్లాడరా? అక్క ఇగో ఆడొక ఉడుముది బొక్కుంది. అది ఉడుమా ఏ ఉడుము కాదు గిడుము కాదు. మన వాళ్ళకి కామెంట్లు ఇంకా చెప్పు. ఇంకేం కామెంట్లు ఉన్నాయి? అంతే ఉన్నాయి. చాలా ఉన్నాయి కామెంట్లు వాడు కామెంట్లు తీనే తీస్తున్నాడు పో. ఏంది ఎప్పుడు మీరే భజన చెట్టు ఉందా అమ్మే? బొర్రలో కలవాడు. ఎందుకు? భయం లేకుండా అయిపోయింది మమ్మీ. వాడికి భయం లేదు పాడు లేదు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నా. చెప్పు చెప్పు. ఇంకోటి కూడా అంటారు, ఎప్పుడు నువ్వు మీ మమ్మీ వాళ్ళ భజన మీ మమ్మీ వాళ్ళు నీ భజన చేస్తారు, ఎప్పుడు మీరేనా మీరే ఉంటారా? మరి నీ డీటెయిల్స్ చెప్పరాదు, నీ భజన చేస్తాం లేకపోతే నువ్వన్నా మా భజన చేద్దాం ఎవరు అని అన్నది. అంటారు. దానికి నేను చెప్పేది ఏంటంటే మాకున్నది ఈ నువ్వు భూమి ఇంకా మీద నా ఛానల్ ని చెత్త చేయక నువ్వు వచ్చింది ఏదో టైం పాస్ ఏదో కొద్దిసేపు టైం పాస్ చేద్దామంటే మొత్తం నరుకుతుంది. ఇక ఆట చెప్పలేను అని నా దాంట్లో వదలాలి. ఏదో ఒక కామెంట్ అయిపోయింది సర్లే అని చెప్పి మాకున్నది అక్క చెప్పని అక్క చెప్తుంది నేను వీడియో తీస్తున్నాను మధ్యలో మీద జెన్యూన్ గా మేము ఒకరికొకరం అంటే ఒకరికి ఏదైనా అయితే ఇంకొకరి ప్రాణాలే ఉండవు అనుకునేది మా రెండు కుటుంబాలే, ఒకరి కోసం ఒకరం. ఇక మిగతా అట్లా ఏముండదు కానీ నువ్వు ఉండవులే, నువ్వెందుకుండవు? ఇట్లా అన్నాడా పెళ్ళైనాక గుక్క పెట్టి వేసేటోడు మా అక్క అంటదిలే, గుక్క పెట్టి తిండి కూడా తినలేదంట తెలుసా? సరే గారు ఏమో బిజినెస్ చేస్తున్నంటే ఏడబట్టి అనిపిస్తుంది. ఏం బిజినెస్ చేస్తారండి? మమ్మీ నువ్వు మొత్తం ఇటు ఛానల్లా మా మమ్మీ ఇది అయిందరా? కాక బిజినెస్ పెట్టక ముందే దివాలా తీపించిన. అది కాదు నిజమే నువ్వు అన్నది. నాన్న ఈ చెట్టు చూడు మా ఏదో వాడబట్టినట్టుంది. చెట్టు సచ్చేటట్టు అయింది మమ్మ. కింద నీళ్లు ఉన్నాయి మమ్మీ. ఉన్నాయి. ఏడున్నాయిరా? లేదన్న ట్రిప్ పని చేస్తుందా లేదా? ఇటువైపు జామకాయింది తీసుకో పల్లవి. అది పని చేస్తుంది మమ్మీ, కాకపోతే ఇది ఇప్పుడు సీజన్. జామకాయ తీసుకున్నానా? అది రా పచ్చడి. ఈ పచ్చడి బాగా బాలేదా? ఇగమ్మా ఏం బాగుంటుంది? పచ్చిది కాదు మమ్మది. ఐడి చూపిస్తున్నావు మమ్మీ. ఇగమ్మా నేను అట్లా కొంచెం డైరెక్షన్ తీసింది అనుకో. పప్పి నువ్వు పుట్టి దేనికి రా ఇంకా పప్పి నేర్చుకోలేవు అది కూడా అన్నట్టు తిడుతుంది మా మమ్మీ. అది ఎవరు తిన్నది? ఏం తిన్నారు? జామకాయ పైన చూడమా, ఇదే అమ్మే. ఆ గోడ పైన అటు. పప్పి అటు ఎటు ఉన్నట్టు పట్టుకొని చూడు. ఏది మెత్త ఉంటుంది? మెత్త ఉందా? ఇది కూడా కొరికింది కదరా. తిన్నాక ఏం కాదు. పాములు గీములు కొరికితే పాములు ఎక్కువ అక్క పైకి. ఎందుకు ఎక్కువ? మళ్ళీ పాము విషయం నీకేమవుతుంది? రాసుకోండి. నేను త్రాసు పామునే చెడ్డోళ్ళకి. మరి నువ్వు కాదు, ఇంకో విషయం అడుగుదాం అనుకుంటున్నా. మన వాళ్ళందరూ నన్ను ఒక దడ్డి పూస లాగా లెక్క పెడతారా? నేను అసలు ఏంది చెప్పు. మరి నువ్వు దద్దువేగా. మా అక్క దజ్జిపూసే కానీ అప్పుడప్పుడు మాకు నేర్చుతారు. అట్లా కాదురా, అంటే ఎవరేమన్నా శివు నెత్తురు లేని దానిలాగా సిద్ధపూస లెక్క ఉంటా. మా అక్కకి నేనే ఇచ్చిన ట్రైనింగ్. ఏమని ఒళ్ళు దగ్గర పెట్టుకో వీడియో, నువ్వు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడద్దు అని చెప్పి. లేదంటే మా అక్క మామూలు అనుకుంటారా? మాకు చెప్పినాక ఆల్రెడీ మా మమ్మీ స్నేక్ లాంగ్వేజ్ నేర్పించింది. మా మమ్మీ అట్లా మాట్లాడుతుంది. మా మమ్మీ కూడా అప్పటికి అదుపులో పెట్టుకున్నా కూడా నోరు అప్పుడప్పుడు రాలితేనే వచ్చిన మాట్లాడి. అలాంటిది మా మమ్మీ అదుపులో పెట్టుకోకపోయిందంటే ఇంకా తట్టుకోలేదు. మాకు కూడా మరి అంతేనా? కానీ నన్ను అందరూ ఆమె శుద్ధపూస అంత కాము ఉంటుంది అని అంటారు. మా అది మంచిదేకమ్మా. మంచి విషయాల్లో మంచిగా అమ్మే. నేను అనేది ఏమన్నా ఏం చేసినా నువ్వు ఎక్కకు మా ఆయన
మగపిల్లాడు ఎవరైనా పట్టుకుంటా వద్దురా నాన్న తప్పి వదిలే ఏం పడదు వదిలే ఉన్నదిలే వదిలే ఆ ఉడుములు చూపిస్తా. ఒక హోల్ ఉంది, ఆ హోల్లో ఏముంటుంది మల్బెరీస్ రాలే మమ్మీ. ఇంట్లో ఇంటి పక్కన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అదంతా వేసే అట్లా కాదు. ఇది మన ల్యాండ్ కదా. వాళ్ళ అక్కడికి నేర్పించినావుగా విజిల్ నేర్చుకున్నాడు నీకు మా అక్కప్పుడు చిన్నప్పటి నుంచి నేర్పించాను. మా అక్క ఎన్నో నేర్చుకోలేదు. మా అక్కకి ఏది రావు తప్ప చదువు. ఎడుగుతున్నా చిటీలు కొట్టింది. ఇదెందుకు చెప్పినవరా అంటేనేమో తర్వాత మా అక్క నేను కలిసి చిటీలు పెట్టుకొని పోయి రాసేది. ఏమనదు, ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా ఒప్పుకునే సత్తా మనం ఉంది మనకి. అయినా చిటీలు వచ్చాం మేము మొత్తం. మెయిన్ ఎగ్జామ్లకు చదువుకుంటుండే, మిగతా చిన్న చిన్న ఎగ్జామ్లకు మాత్రం చిట్టీలు కొట్టింది. అది మా మమ్మీకి కూడా తెలుసు. ఈ సందర్భంలో నేను ఒకటి చెప్తానన్నా. 10th అయిపోయి ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినాయి. రేపు ఇంటర్ అయిపోయి ఆర్ట్ రిజల్ట్స్ వస్తాయి. కొద్ది రోజులు అయితే బీటెక్ అయిపోయి ఆర్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఎగ్జామ్లలో ఫెయిల్ అయిపోయినామని చెప్పి బాధపడద్దు. ఎట్ ది సేమ్ టైం పేరెంట్స్ కూడా ఏదో ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోగానే ఇంకా నువ్వు జీవితంలోనే వేస్ట్ అని కూడా అనకండి. కొద్దిగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్స్ అనేది అసలు రాత ఎవ్వరు చెప్పలేరు. ఎవరు ఎట్లయినా ఉండొచ్చు. చదువునే కాదు, చదువు వల్ల కూడా బాగుపడతారు. అట్లా అని చెప్పి చదువు వద్దని కాదు, అట్లా అని చెప్పి చదువు రానోళ్ళు ఉంటారు. అంటే కొంతమందికి చదువు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళకి అదే వచ్చు. అంటే అది మనం ప్రాణాలు తీసుకునే అంత. కొంతమంది ఏంటంటే చదువు మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఎక్స్ట్రా యాక్టివిటీస్ అంటే కొంతమంది ఎంత బాగా తెలుసారా. క్లాస్ లో నేను బీటెక్ అట్లా చదివేటప్పుడు, ఇంటర్ చదివేటప్పుడు నా ఫ్రెండ్స్, నాకు కూడా తెలుసు మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు మస్తు టాపర్లు, మస్తు అట్లా. ఇప్పుడు ఏం చేయట్లేదు ఎవరు. మా అక్క మస్తు మొద్దు. కానీ ఈరోజు మా అక్క చూడండి ఒక సక్సెస్ఫుల్ ఒక ఆడ. అట్లా చెప్పలేము. నేనే కాదు, వేరే వాళ్ళు రావచ్చు చదవకుండా ఏదో యావరేజ్ స్టూడెంట్. అంటే ఏం సక్సెస్ఫుల్ అని అంటే ఏదైనా ఒక పని గొప్ప పని చేస్తేనే అని కాదు, ఏదైనా ఏం సక్సెస్ఫుల్ అయింది. ఎంత కష్టపడుతూ ఫ్యామిలీని చూస్తూ పిల్లల్ని చూస్తూ ఇట్లా యూట్యూబర్ లాగా చేసుకుంటూ లక్షలు సంపాదిస్తూ బిజినెస్ చేస్తూ. నేను ఎప్పుడు ఖాళీగా లేను అట్లా అని చెప్పి చదువుకు రిలేటెడే అన్నట్టు నేనేం తీసుకోకపోతుండే. ఎందుకంటే ఎవరెవరికి ఉండే టాలెంట్స్ వాళ్ళకుంటే చదువు ఒక్కటే అనేది కాకుండా మీరు ఏ టాలెంట్ ఉన్నా దాంట్లో రాణించవచ్చు. చదవలేకపోతే అసలు ఏందిరా. వీడియో అయితే అడ్డం దొడ్డం తీస్తున్నా, నా కొడుకు ఏమంటాడేమో. చిన్నప్పుడు అండి 10th లో కానీ ఇంటర్లో కానీ చదువు రాకపోతే ఒక మొద్దుని చూసినట్టు చూసేటోళ్ళు కూడా ఎట్లా చూస్తారా. కానీ ఇప్పుడు చూడు ప్రతి క్లాస్ లో అట్లా చూడటం కాదురా, క్లాస్ రూమ్ లో టీచర్స్ స్టూడెంట్స్. ఒరే ఎందుకు అంత పేదగా అయిపోయినావు, చినిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటున్నావు. నిరుపేద కొడుకు తెల్లగానా చూడు. అదే కదా మరి, నువ్వు ఆ కలరే ఎండకుంది. కానీ ఇంకా మన బతుకు పోరాటం బతుకు పోరాటం పాపం రోజు ఏం కష్టపడుతుండే అయ్యా. సంసార సాగరం ఇది 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 చెప్పాలా. నువ్వు ఇంకో విషయం చెప్పాలి, ఇంకో విషయం చెప్పాలి, ప్రతిదీ నీ సంగంతే. మరి నువ్వు చెప్పరాదు నీ సంగతి. అక్కడ మా అక్క వీడియోలో చెప్పలేనివన్నీ కనీసం ఒక 2-3 కానీ తెలుస్తాయి అని చెప్పి ఇటు నా దాంట్లో ఇస్తుంది. అది కాదండి, ఈడా మాట్లాడు నేనా మాట్లాడుకున్నాం ఇద్దరం. వేరే ఏదైనా టాపిక్ ఏదైనా అడగాలి మంచిగా, మంచి వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉండే టాపిక్ అడగాలి. వాళ్ళకి ఇంట్రెస్టింగ్, మీకు ఇంట్రెస్టింగ్ ఉండే టాపిక్ చెప్పుర్రి. ఎట్లా చెప్తారు చెప్పుర్రా. వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఉన్న టాపిక్ మనమే ఏదైతే ఇంట్రెస్టింగ్ ఉంటుందో తెలుసుకొని చెప్తున్నా. సరే నేను ఇంటర్వ్యూ చేయాలా? అది ఇంట్రెస్ట్ ఉన్న ఇంటర్వ్యూ అది కాదు, ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ అంటే నీకు లవర్ ఉందా అంటే మస్తు ఇంట్రెస్ట్ వాళ్ళకి చెప్పరాదు మరి. ఆ టాపిక్ కాదు, అది మస్తు ఇంట్రెస్ట్. నీకు లవర్ ఉందా, ఇంకోటి నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు, ఇంకోటి ఎట్లా పెళ్లి చేసుకుంటున్నావు, ఇవన్నీ ఎట్లా చేసుకుంటారు పెళ్లి, ఎట్లా చేసుకుంటావు అంటే. అయితే ఆ విజిల్ దగ్గరకు వచ్చేసరికి ఏ విజిల్ ఇప్పుడు ల్యాండ్ నానా విజిల్ నేను
నాకు మొన్న కూడా అనిపించింది అక్క లక్కీ గార్డ్ వచ్చి నేర్పి అంటే నేను చిన్నగా చేస్తున్నాను, ఎందుకంటే మరీ పెద్దగా చేసినాం అనుకో ఆ చుట్టుపక్కల వాళ్ళకి వినబడుతుంది. కొంచెం పెద్దగా వేయాలని చెప్పి నేను ఎప్పుడో చిన్నప్పుడు వేసేటాను. నాకు అన్ని రకాలు వస్తుంది చేతులతో. చిన్నప్పుడు మనం అన్ని నేర్చుకో, అన్ని కోతిగాని కదా. అంతేనా? కనీసం నాకు ఈ చెవు దాటి చెవు కూడా వస్తలేదు కదా, ఇప్పుడు వచ్చింది. నాకే నొప్పి వస్తుంది నాకు. ఏ ఇది వేరే రకం సౌండ్ వస్తుంది. మా తమ్ముడు పెద్దోడు అయిపోయిండు, పెళ్ళి చేయాలి ఇంకా. చాలరా బా కొయ్యి ఉంటుంది. ప్లీజ్ రా రే. జిల్లు అంటుంది ఒళ్ళు. అబ్బా నేను ట్రై చేసిన, నాకు రాలే. అయినా అలవాటు తప్పిపోయింది. చిన్నప్పుడు చేసేది నేను ఎంతవరకు చదువుకున్నా? ఇక జామ చెట్టు వాడిపోయినట్టు చూడు. బీట్రూట్ చెట్టు లాంటిది. మాక 10th పాస్, తర్వాత బీటెక్ కొనిచ్చిన. అదే బీట్రూట్ చెట్టు, అది జామ తైవాన్. నిజమే కదా మరి. మమ్మీ అబ్బాయి ఇప్పుడు మమ్మీ ఏమంటుండో, నేను 10th పాస్ అంట, నేను 10th పాస్ అంట, బీటెక్ అంటే అడుగునిచ్చిండంట. మాక 10th పాస్, బీటెక్ ఎడిట్ చేసి ఇచ్చిన నేనే. చూడు లేదంటే మాకు బీటెక్ ఏం సబ్జెక్ట్ ఉంది చెప్పండి. అరే అందరూ వస్తారు లేరు రే, అందరూ ఎడిట్ చేయమని వస్తారు. చెప్పి రాదు ఎడిట్ అంట, ఎడిట్ అట్లా కూడా నడుస్తాయిరా. నిన్ను ఎడిట్ చేయించుకున్న వాళ్ళని తీసుకొని వేస్తారు. గవర్నమెంట్ జాబులు పోకూరు, కాకపోతే ఇంకా దేనికి అది చూపెట్టుకోనిక చూపించుకొని ఎవరితోనన్నా చెప్పండి ఇట్లా నేను డిగ్రీ చేసిన తెలుసా అన్నది. కావాలంటే చూడరని చెప్పాలి అంతే, ఇంక దేనికి పనికి రాదు అది. మరి ఇంకా వేరే దానికి పనికి రాదు అది. సరే ఇంకా ముచ్చట ఏంది? ఇంకా ముచ్చట నాకు మల్బరీ మొన్న ఇల్లు కాయలు ఉండే అక్కడ నీకోసం పూలు ఇస్తా. అది అయ్యే పోయింది మొత్తం. చెప్పక్క నెంబర్ చెప్పాలి 10 15 బెట్టు అంతే. ఇంకా చూడక పైన చూడు ఇంకా చెప్పు. 10 15 రా మమ్మీ. నువ్వు మమ్మీ? నేనా 9 నా లక్కీ నెంబర్. ఒకటి అటు ఇటుగానే ఉండాలి అక్క, ఒకటి తక్కువ కానీ ఎక్కువ కానీ ఎవరు చెప్పిన నెంబర్ ఉంటుందా వాళ్ళు విన్నా. నేను నువ్వు ఆడ కూర్చొని లెక్క పెట్టు. నేను 11 అక్క. లెక్క పెట్టేసా? నేనేం లెక్క పెట్టు. సరే మనసులో ఏమన్నా కోరిగిన కోరుకున్నావా ఏంది? పంజీరా ఉండే కదా పెద్దదేడా, నిన్న ఒకటి లెక్క ఇది కట్టిండా? డాడీ కట్టినట్టు. చూడు 1 2 తెంచిడికి వస్తావుగా. 4 అసలు ల్యాండ్కి వస్తే అండి ఎంత హాయిగా ఉంటుందో, ఇంకేమొద్దు ప్రపంచానికి. మేము అందరం కలిసి ఇందులోనే ఉండి ఇక్కడే పంట వేసుకుంటూ ఇక్కడే తినుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో. 11 మిగతా అన్ని వాడిపోయింది. అది చూడండి అసలు. ఉన్నాయిగా ఇంకా ఈ పక్క అబ్బా 11 అంట, ఇంకా ఉన్నా కూడా వదిలేసి వాళ్ళు 11 చెప్పిండు కదా, ఇక 11కి వచ్చిండు. మస్తు హుషారున్నావులే. వాడిపోయినాయి ఇంకో విషయం ఏంటంటే వాడు మనసులో ఏదో అనుకొని 5 ఇంచుడు ఏమనుకున్నా లడ్డు మిఠాయి అది కాదు, అనుకునేవన్నీ నేను ఇప్పుడు బట్ట బయలు చేయనా రేపనా? అది కాదమ్మా, మీకు కాకుంటే ఉంది ఒకటే చూపిస్తారంటారు. మాకు కాకుంటేనే మాకు కాకుంటేనే ఉంది, మేము కష్టపడి కొనుక్కున్నాము. అయితే వీడియో కట్ చేసి మా అక్కతో నేను అక్క ఎట్లయినా సరే ఇప్పుడు యూట్యూబ్ ఇన్కమ్ చెప్పే ఏం కాదు, అందరూ చెప్పుకుంటున్నారు, నువ్వు కూడా చెప్పాలని చెప్పి ఒప్పించిన. అయితే అక్క అసలు నీవు ఇంతవరకు నువ్వు యూట్యూబ్ నుంచి ఎంత సంపాదించావు? ఇంతవరకు అనొద్దు అట్లా, మొత్తం చెప్పాలి, ఏం కాదు మొత్తం చెప్తే సరే. అది కాదు సరే, నాది నేను చెప్తా గానీ నువ్వు అసలు ఎవ్రీ మంత్ ఎంత మమ్మీకి ఇస్తున్నావురా? అంటే ఎంత వస్తే అంత ఇస్తావు? మొత్తం దివాలా తీసే స్టేజ్కి వచ్చింది నేను. మీరు చేసి చేసి మీరు చేసి చేసి దివాళా తీసే స్టేజ్కి వచ్చిందంట. మంచిగా అక్కడ నేను కూర్చున్నావా? ఇప్పటి వరకు నేను మా అక్కలా ఏం మమ్మీ ఇడ కూర్చుంటే మనం ఇడ కూర్చుందాంలే చెట్టు కింద. పాపం మమ్మీ అటు ఇటు నడవలేకుండా నేను ఇడ కూర్చుందామా? కూర్చుందామా కింద? వద్దురా నా కింద వల్ల అయితే కాళ్ళకి అవుతుంది. ఆహా మంచిగా ఎడన కూర్చొని ముచ్చటేద్దామని. చేరి కాడికి పదండి, అటు పోదాం. ఆడపోయి కూర్చుందాం. రా. ఏంది మమ్మీ అనేమో అంటున్నావు? నేను మా అక్కలాగా ముసుగులో గుద్దులాట. నువ్వు నాలాగా నేను చెప్పేసాను, నాది 8 months అవుతుంది. నేను ఇన్కమ్ తీసుకోబట్టి 8 months. 8 months నేను ఒక 6 lakhs 7 lakhs ఏమో వచ్చింది నాకు. చూసినావు ఎన్ని కథలు పడుతుండో. ఇగో ఇక్కడ మా కోటే కాయ కట్టి పెట్టిందంట. తెంపుకోమ్మా పల్లవి.
నువ్వే కట్టినావా కోటయ్య? నేను డాడీ కట్టినా అనుకున్నా. ఇది ఇందాక చెప్పింది విన్నావా మమ్మీ? చూడండి విన్నా కానీ ఏంది 7 lakhs 8 months నీ అవా పనే కాలే. చూపిరా రే 8 months లో నాకు 7 lakhs వచ్చింది. చూపిరా. ఇప్పుడు నేను సాగు కొడతా బాడకవు. చూపి నీ పేమెంట్ చూపి. ఏంద్రా మమ్మ అట్లా అంటుంది అంటే ఒక విషయం చెప్పనా, మా తమ్ముడిది సంవత్సరం అయిపోయింది, 8 months ఏం కాలే, 1 year కాలే. పేమెంట్ తీసుకున్నట్టు పేమెంట్ తీసుకొని 8 months ఎడరా? నానా 6 lakhs 5 lakhs 7 lakhs అది కాదు మమ్మ, ఒక్క నిమిషం మమ్మీ. ఈ ల్యాండ్ గోడ కట్టే కంటే ముందే కదరా? అది నేను గోడ నుంచి నేను స్టార్ట్ చేసిన. తెలుసా ఎన్ని నెలలు వస్తుందా తెలియదా? తెలుసా? అయితే మొదట్లో మా తమ్ముడికి ఎక్కువ వచ్చేవండి, ఈవెన్ నాకన్నా మా మమ్మీ కన్నా ఎక్కువ వచ్చేవి డబ్బులు. ఎందుకంటే వాడు అన్ని లాంగ్ వీడియోసే పెట్టేటోడు, అన్ని కూడా లాక్స్ లో బానే 400 4 lakhs 5 lakhs కూడా పోయిన వీడియోస్ ఉన్నాయి. బాగా మా అక్క దిష్టి తాకింది, అదన పాతాలని దొక్కేస్తున్నాను ఇద్దరు కలిసి. ఏందో అంత లేదు, వాడు జాబ్ కానీ అప్పుడు 4 రోజులు ట్రైనింగ్ తీసుకుని ఫుడ్ ఛానల్ అయినా ఇట్లా పక్క పడేసిండు, అది పోయింది. దిష్టి అంట తొక్కిర్రంట. పా అటు పోయి అయితే నాది మా మమ్మీ నమ్ముతలేదు కానీ నిజంగానంటారా? అవును మమ్మీ. ఎందుకు ఏం చేస్తున్నావు నువ్వు, పని పాట లేదా అని అంటారు. ఇంట్లో పని పాట ఇంకేముంది, ఎప్పుడు మనకు పని పాట డబ్బులే కదా ఎవరికైనా డబ్బులే. ఇంకా టాలెంట్ అంటారా, ఓ మనకు మస్తు జగమెరిగిన టాలెంట్ ఉంది. ఏ సాఫ్ట్వేర్ చేసినా డబ్బు ఆ కోసమే, టాలెంట్ ఏ బిజినెస్ పెట్టినా డబ్బు కోసమే, ఏం చేసినా డబ్బు కోసమే. ఇప్పుడు ఇదే యూట్యూబ్ ఛానల్ ఎవరికైనా ఇస్తాము, మీరు చేసుకోగలరు అంటే ఎవ్వరు కాదని అన్నారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఎవరికైనా ఏదైనా కావాల్సింది డబ్బే. సో అట్లా వాడికి ఛానల్ అనుకోకుండా సరే నేనే అన్నా, అరే ఏముందిరా ఇట్లా పెట్టు మామూలుగా మనం చేసుకుందాం అన్నట్టు నేను ఫోర్స్ చేసిన. నాకు ఎప్పుడు అసలు లేనే లేదు. అవును, నేను లేదంటే ఎప్పుడో మా అక్క వాళ్ళు ఎప్పుడో ఉండేది. అసలు ఇవాళ మీకు ఇది చెయ్యాలని లేదు. ఇది ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి చెప్దాం రా. అసలు ఇట్లా అని అనుకున్నామండి, అనుకుని నేను చెప్పిన అసలు నేను యూట్యూబ్ పెడతా అన్నప్పుడు కూడా మా తమ్ముడు ఎందుకు మే అవన్నీ ఏంది మే రావు మే అది ఇది అన్నట్టే అంటుండే. కాకపోతే నేను బలవంతంగా నాకు ఇష్టం మా అక్క కోసం అని చెప్పి నేను సర్లే అక్క అడుగుతుంది కదా చేద్దాంలే ఏముందిలే అని చెప్పి చేసేటోని. మా అక్క అన్నట్టు నిజంగా మా అక్కకు సక్సెస్ వచ్చింది, అందులో మా అక్కకి ఎర్నింగ్ కూడా వచ్చింది, అది తెలుసు నాకు. మా అక్క మమ్మీ ఇద్దరు కలిసి వస్తుంది డబ్బులు, కూడా వస్తుంది. అయినా కూడా నేను ఏ రోజు ఇట్లా పెట్టాలని లేదు. ఏ రోజు నేను సరే కనీసం మా అక్క మమ్మీ ఫేమస్ అయ్యారు, నేను కూడా నలుగురిలో తెలవాలని కూడా నాకు లేదు. ఎప్పుడు ఆ వీడియోలు వెనక మనకు పెద్ద అంత ఏం లేదు, ఏదో వీళ్ళ కోసం చేసేటోని ఉన్నా కాబట్టి. అట్లా నేను బయటికి వెళ్దాం అనుకున్నా ఆస్ట్రేలియా. ఆల్మోస్ట్ నాదంతా అయిపోయింది. వీసా డ్రాప్ చేసే టైంలో మా మమ్మీకి యాక్సిడెంట్ అయింది. వీసా డ్రాప్ చేసే టైంలో యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత నేను కొంచెం భయం ఉంటుంది కదా ఇంట్లో వాళ్ళకి అట్లా అయ్యేసరికి, ఆ భయంలో సరే ఏం కాదులే ఒక డిఫర్ చేసుకుందాం వీసా అని చెప్పి నేను అట్లా కొన్ని డేస్ ఆగిన. మా మమ్మీకి రికవర్ కావడానికి 6 months పట్టింది. ఆ 6 months ఏది నార్మల్ గా తిరగడానికే, అంటే ఎండలో బయటికి రావడానికి అట్లా భయం ఉంటది. ఎందుకంటే ముఖం అంతా ఇట్లా ఉండి కొంచెం. అందులోనూ మేము ఎట్లా అంటే అండి, ఒకరి కోసం ఒకరం, నిజంగా చెప్తున్నా, అందరూ ఎవరైనా ఏ ఫ్యామిలీస్ అయినా ఇంతే ప్రాణంగా ఉంటారు. కాకపోతే మేము ఇంకొంచెం ఎక్కువ అనే చెప్తాం, ఒకరి కోసం ఒకరం అంత ఇదిగా ఉంటాం. ఏ ఒక్కరికి ఏదన్నా అయినా మేము అసలు తట్టుకోలేం. అట్లా మా మమ్మీకి చిన్న యాక్సిడెంట్ కాదు, ఆ రోజు డాక్టర్ చెప్పిన మాట ఏమనిరా, అసలు ఫేస్ మీద పడ్డది కానీ ఇదే విధంగా ఇట్లా పడుంటే అసలు డేంజర్, అంటే లైఫ్ టైం డేంజర్ అన్నాడు. అంటే కొంతమందికి అంటే అది హెడ్ ఇంజురీ జరిగితే ఇంకా జీవిత కాలం హెల్త్ ఇష్యూస్ వస్తాయంట. అప్పటికే వాడు మొత్తం వీసా కట్టిండు, పేమెంట్ కూడా చేసిండు, డబ్బులు ఇంకా వెళ్ళిపోయేది ఒక్కటే ఉండే అండి. అలాంటప్పుడు యాక్సిడెంట్ అయింది. నేను నా ఫ్రెండ్స్ మేమంతా చేసుకొని వీళ్ళంతా ఒక బ్యాచ్ ఉండే, మేమంతా మీరు వెళ్ళిపోండి నేను వస్తా అని చెప్పి నేను వాళ్ళందరూ వెళ్ళిపోయినారు ఉన్నారు. నాకు అక్కడ అంతా కూడా షెల్టర్ మా ఫ్రెండ్స్ ఇంకా అయితే నువ్వు వచ్చేసాయి, వచ్చిన తర్వాత కూడా మేము చూసుకుంటాం, నీకు అంత కావాలనుకుంటే స్టార్టింగ్ జాబులు ఏమైనా లేకపోయినా మేమంతా చూసుకుంటామని ఇట్లా కూడా చెప్పారు. అయినా కూడా నేను 6 months ఆగిన. తర్వాత ఉండంగా ఏమైందంటే కొంచెం అక్కడ కూడా పరిస్థితులు మారిపోయినాయి. బయట కూడా ఎప్పుడు ఒకలాగా ఉండదు కదా.
అవును ఈ 6 months లో అక్కడ చాలా ఇష్యూస్ జరిగినాయి రా. స్టూడెంట్స్ అంతా ఎక్కువ అయిపోయి ఇట్లా ఉండేసరికి నా ఫ్రెండ్స్ చెప్పినారు, నువ్వు ఒకవేళ ఇండియాలో నీకు 50,000 వచ్చే వరకు నువ్వు ఏదైనా జాబ్ చేసుకోగలిగితే హ్యాపీగా ఉండు, పేరెంట్స్ తో ఉంటావు కాబట్టి ఇక్కడికి వచ్చి నువ్వు అంతగానో వాళ్ళని గుర్తు చేసుకుంటా మనం ఇక్కడ ఉండి అంతంత కష్టపడి ఆల్రెడీ ఇప్పుడు మాది కూడా అయిపోయింది, చాలా ట్రిపికల్ అయిపోతుంది సిచ్యువేషన్. కానీ మేము రాలేని సిచ్యువేషన్, ఎందుకంటే మేము ఇంక అన్ని కమిట్మెంట్స్ అయిపోయినాం, మేము అప్పులు చేసినాం, డబ్బంతా పెట్టేసుకున్నాం, ఇప్పుడు మేము అటు దాన్ని వదలలేము దీన్ని చేయలేము అన్నట్టు వాళ్ళకి ఆప్షన్ లేక వాళ్ళు ఒక మంచి సజెషన్ ఇచ్చారు వీడికి, ఇట్లుంది పరిస్థితి అయితే. దానికి తోడు అదే టైంలో మనకి ల్యాండ్ అయి ఉండే, ఈ ల్యాండ్ లో కూడా అప్పుడు స్టార్టింగ్ కొంచెం ఈ ల్యాండ్ కూడా వచ్చింది అప్పుడే అంటే ఇంకా ఈ ల్యాండ్ నాకు మస్తు భూమి పిచ్చి మా మమ్మీ లాగా. ఇంక చూసిన తర్వాత దీనిలో మొత్తం లైఫ్ స్టైల్ ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఇల్లు కట్టుకోవాలి, అది పెట్టుకోవాలి, ఇది పెట్టుకోవాలి అని బిజినెస్ చేయాలి, రిసార్ట్ లాగా పెట్టాలి. బయట కూడా బాగాలేదంట మమ్మీ, అసలు నేను బయట పోను, ఆ డబ్బులు ఈ డబ్బులు అన్ని దిశ ల్యాండ్ పైన పెట్టేసి ఏం కాదు, దాంట్లో మనకి చాలా రిటర్న్స్ వస్తుంది, దాంట్లో నేను అట్లా చేసుకుంటా ఇట్లా చేసుకుంటా ఇవన్నీ కూడా చెప్పిన. తిరుగుదామా కాసేపు అట్లా తిరుగుతా మాట్లాడతాం. అయితే ఇవన్నీ కూడా చెప్పి నేను అప్పటికి ఈ ల్యాండ్ ఇది ఓకే అయింది. ఇంకా నాది ప్లాన్ అయితే అట్లా అక్కడితో క్లోజింగ్ అది. ఎందుకంటే ఇంకా మొత్తం అప్పుడు ఆలోచనలు వేరే ఉండే, అంటే రిసార్ట్స్ లాగా చూద్దామా లేదా ఇంకా బిజినెస్ చేద్దామా అని ఇట్లుండే అండి, ఇట్లుండే ఇది ఇట్లుండే. అక్కడికి నాది అది ఆస్ట్రేలియాది అయిపోయినా కూడా నేను మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ కోడింగ్ నేర్చుకున్నా. అంటే ఊరికే ఉండొద్దు, మా బావ ఉండు కదా, మా బావ ఆల్రెడీ ఐటీలోనే ఉండు, నేను మా బావ దగ్గరికి వెళ్ళి బావ ఇట్లా చేస్తా అంటే నా తరఫున నేను మామూలుగా నీకు చెప్తా, నువ్వు ఎంతైనా వర్క్ అయితే రావాలి కదా, నువ్వు వర్క్ నేర్చుకో అని చెప్పి మా బావ సజెస్ట్ చేసింది. నేను నేర్చుకున్నా, నేను పైథాన్ ఆల్మోస్ట్ అంతా అయిపోయింది నాది. సర్టిఫికేట్ నేను తీసుకోలేదు ఇంకా, ఆ సర్టిఫికేట్ కూడా మా సార్ దగ్గరే ఉంది. తెలిసిన అతనే ఆయన, బీజేపీ పార్టీ మా మమ్మీకి తెలిసిన అతను. అక్కడికి వెళ్ళి నేను నేర్చుకొని అమీర్పేటలో ప్రతిరోజు వెళ్ళి నేర్చుకున్నా. నాకు ఆ కోడింగ్ పైథాన్ అంతా కూడా వచ్చు. నేను తర్వాత నేను జాబ్ ఐటీలో నేను వెళ్ళిన, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన కొన్ని డేస్. అయితే ఏమైందంటే నైట్ షిఫ్ట్లు. అయితే ఇది అండి ఇట్లుండేనా ఈ టైంలో ఇంకా మళ్ళా బిజినెస్ ఇట్లా అనుకున్నాం కదా. తర్వాత యూట్యూబ్ ఊరికే పెట్టనైతే పెట్టరా అన్నాం. ఊరికే ఇట్లా మా అక్క ఏంటంటే నువ్వు ఎందుకు అంటే మామూలుగా పెట్టచ్చు కదా టైం పాస్గా, పోయేది ఏముంది ఇట్లా అన్నట్టు ఇట్లా అంటే నేను సరే అని చెప్పి. ఎందుకంటే నా కోసం వీడియో తీయడానికి వాడే తీస్తుండే, ఎందుకంటే మా వారు ఆఫీస్కి వెళ్ళడం, ఆయన బిజీ ఆయన. అక్కడ నాదే వచ్చింది ఫస్ట్ ఆలోచన అనేది ఆ యూట్యూబ్ అనేది. ఏమైందంటే అక్క ఎప్పుడు చూసినా కామెంట్లు ఇట్లా కొంచెం నెగిటివ్గా పెట్టేటోళ్ళు, అంటే ఎప్పుడు ఇట్లనే చేస్తారు, ఎవరికైనా ఏమైనా పెట్టండి ఏమైనా చెయ్యండి ఇట్లా పెడతా ఉండే. నేను అడిగినప్పుడు అక్క నేను చేస్తా ఇట్లా, నేను కొంతమందికి పెడతా, నువ్వు నా కోసం వచ్చి వీడియోలు దిగి నేను అవి నా దాంట్లో పెట్టుకుంటా, మన ఫ్యామిలీ నుంచి ఇట్లా ఒకరు ఇట్లా చేస్తారు, మిగతా ఇట్లా చేస్తారు అన్నట్టు ఉంటుంది అని చెప్పి ఇట్లా అనుకొని నేను ఆ ఫుడ్ కూడా చేసిన. అట్లా చేసినా కూడా తిట్టారు, చేసి తోడని చూపిస్తారు అన్నారు. ఇంకెవరి కోసం చెప్పండి, ఆ చేస్తే నాకేం వస్తుంది అని చెప్పి నేను చేసినవి కూడా నేను ఇంకెందుకు తీసి ఎవరికి ఎందుకు చూపించుకోవడం అని చెప్పి నేను తీయలేదు అది. తర్వాత ఇంకా నేను సరే అని చెప్పి ఒక రోజు ఏంటంటే నన్ను అడిగినారు, మీ తమ్ముడితో చేయండి ఇట్లా అందరు కలిసి ఇట్లా ఉండండి అని చెప్పి అక్క దాంట్లో మమ్మీ దాంట్లో అడిగితే సరే అని చెప్పి వచ్చిన తర్వాత ఆ వీడియో బాగా పోయింది. అందరు కూడా అన్నయ్య మంచిగా ఉన్నాడు, ఇట్లా బాగుంది, ఇట్లా ఇవి చేయండి అవి చేయండి అని చెప్పి వాళ్ళు అడిగే కొద్ది ఇంకా సరే అడుగుతున్నారు. ఆ వీడియో కూడా బాగా పోయింది, వీళ్ళకి కూడా బాగా వ్యూస్ వస్తున్నాయి అని చెప్పి ఇంకా అట్లా చేస్తే ఇంకా వాళ్ళు అడుగుతారు అని చెప్పి అట్లా అయిపోయింది. తర్వాత అందరూ ఇంకా జాబ్ విషయం అట్లా ఇట్లా అనడం, ఇంట్లో మమ్మీ కూడా, అంటే వీడు యూట్యూబ్ మీదనే అప్పటికి కూడా మెయిన్ సోర్స్ అనుకోలేదు, యూట్యూబ్ మీదనే ఇదే నాది ఇంకా లైఫ్ టైం అని వాడు అనుకోలేదు. ఇప్పుడు కూర్చో. అయితే ఒక విషయం, వాడు ఆ రోజు కూడా ఏదో నా బలవంతం మీద పెట్టిండు, అది అట్లా క్లిక్ అయిపోతా ఉండే. తర్వాత ఏమైందంటే ఇంకా వాడికి ఎంత వచ్చినా ఇదే, ఎందుకంటే యూట్యూబ్ అనేది అంత మెయిన్ కాదు కదా, చెప్పుకోదగ్గది కాదు కదా అని వీడు మళ్ళీ ఐటీ ఫీల్డ్లో చేసుకొని జాబ్ చేసిండు, కొన్ని రోజులు ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిండు. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎన్ని డేస్ అవుతుంది, ఒక 2 months అట్లా చేసిండు. తర్వాత ఉండి వాళ్ళు నైట్ షిఫ్ట్లకి ఇంకా నెక్స్ట్ నుంచి నువ్వు నైట్ షిఫ్ట్లకు కూడా రావాలన్నారు. అది జీతం కూడా 25K వచ్చేదన్నమాట. సో అప్పటికే వీడికి యూట్యూబ్లో ₹1,00,000 వస్తున్నాయి. 80,000 పైన, 80 నుంచి 1 lakh వరకు ఏం లేదు. 80,000 పైన నేను జాబ్ చేసే దగ్గరనే నాకంటే పైన పొజిషన్లు ఉన్నోళ్ళు, అంటే 50 ఈ రేంజ్ లో వచ్చిన వాళ్ళు పిచ్చోడు వారా నువ్వు అన్నారు. వాళ్ళు వీడిని గుర్తుపట్టి, ఎందుకంటే వీడు ఆల్రెడీ ఇంకా కొంతమందికి పిచ్చోడు ఇంకోటి ఉంటాడు. వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడున్న జనరేషన్ ఏంది అంటే చేసేవాళ్ళు నువ్వు వాళ్ళని వీళ్ళని పట్టించుకోవడం కాదు,
నువ్వు అందులో చేస్తే అంటారు అది లేదా ఇది లేదా అని. ఇప్పుడు మాకు ఎవరికన్నా ఈ అవకాశం వస్తే మేము అన్ని జాబులు వదిలి పడేసిపోతాం. డబ్బులే ఇంపార్టెంట్. మేము ఇటు ఉండి గొడ్డి చాకిరీలు చేసి నెలలు సచ్చి అన్ని చేసి అంత చేసి 40,000 వచ్చి ఏం విలువ, ఎవరికి ఏం విలువ? ఇవాళ రేపు జాబులు రాంది ఎవరికి లేదు. ₹1,00,000 కడితే ఎవరికైనా ఇస్తాడు, చదువు లేనివాడికి. సర్టిఫికేట్లు కూడా వస్తాయి చదువు రానివాడికి. కాబట్టి అది ఏం గొప్ప కాదు. నీకు మంచిగా అందులో వస్తుందంటే నువ్వు హ్యాపీగా చేసుకో. అప్పటికి 1 month 25K ఇట్లా ఇస్తుండే. 2వ నెల అయింది, 3వ నెల నుంచి నైట్ షిఫ్ట్ అది అన్నారు, షిఫ్ట్ చేంజింగ్ హెల్త్ మొత్తం ఇది అక్కడికి కూడా నేను ఆ 25K అయినా సరే ఇది చేయడం కంటే అది చేద్దాంలే అన్నట్టు నేను అప్పటికే అనుకున్నా కూడా. నేను ఒకవేళ అక్కడ పోయింది అనుకో, అది నైట్ షిఫ్ట్, ఇక్కడ మమ్మీది అక్కది కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది, వీళ్ళకి వచ్చేది ఎఫెక్ట్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు అన్ని లక్షలు ఇప్పుడు 80,000 వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ అదే ఇప్పుడు ఇన్ని లక్షల్ని ఇదంతటిని ఎఫెక్ట్ చేసి 25,000 కోసం ఎవడో గొప్పగా జాబ్ చేస్తుండీడు అని చెప్పి ఆ ఒక్క పేరు కోసం అందరిది కొట్టిపోయి ఇప్పుడు మనకి ఎవరు పెద్దలేదు. మన ఇంటికి ఎవరో వచ్చి చూసి చెప్పడానికి ఎవరికైనా డబ్బులే మెయిన్. డబ్బులు ల్యాండ్ లో కూడా పనులు అవుతున్నాయి. వీళ్ళు లేకపోతే ఇంకా వచ్చే ఆప్షన్ ఇంకోటి చూసుకోవాలి. డాడీ బిజినెస్ అని డాడీ అసలు మరీ ఎక్కువగా ఉండడానికి అవ్వదు. అంటే అన్ని విషయాల్లో ఏదైనా వీడే చూసుకోవడం అనమాట. అంటే డాడీ వచ్చినప్పటికీ ప్రతి డీలింగ్ ఎవరితో అయినా మాట్లాడడం కానీ ఏదైనా పనులు చేపించడం కానీ ప్రతి ఒక్కటి వీడు చూసుకుంటాడు. ఇంకా వీడు ఏంటంటే ఇంకా అదొకటి ఇదైంది. సరే మనకి ఇక్కడ 80,000 వస్తుంటా, 80 నుంచి 1,00,000 వస్తా ఉంటే 20-25,000 కోసం అక్కడ పోయి అంత కష్టపడుతూ ఇక్కడ ఇవన్నీ మిస్ అయిపోతూ ఎందుకని అప్పుడు కూడా నేనే అప్పటికి మా అక్క చెప్పి మా మమ్మీ దగ్గరకు వచ్చి దేనికి మమ్మీ డబ్బులే కదా, ఎవరికైనా డబ్బులే, ఎందుకు డబ్బులే కదా అది అని చెప్పి మా మమ్మీతో చెప్పడం. మా మమ్మీ అప్పటికి ఎందుకులే వద్దు ఇట్లా అది కాదు అది అని చెప్పి మా మమ్మీ కూడా అనేది. నేను కూడా అప్పుడే ఉండేవాడిని. ఇంకో విషయం ఏంటంటే నేను కూడా ఎగ్ షాప్ పెట్టేటప్పుడు అందరు అన్నారు ఏమని, ఆడపిల్లకి ఎగ్ షాప్ ఏంది, ఆ అమ్మాయి పెట్టేది, ఆ అమ్మాయికి ఎందుకు బిజినెస్లు, అమ్మాయికి ఎందుకు ఇట్లా అన్నారు. కానీ నా ఫ్రెండ్స్ అంటే నాతో బీటెక్ లో చదివిన వాళ్ళంతా ఇప్పుడు బయట కంట్రీస్ లో ఉన్నారు, జాబ్స్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఎంత కష్టం అవుతుందో, ఒక 50,000 per month రావడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళు నాకు చెప్తూ ఉన్నప్పుడు నాకు అర్థమయ్యేది. కానీ నేను నా బిజినెస్ లో నేను 1,00,000 ఇట్లా సంపాదించుకుంటా ఉండేదాన్ని. ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే మనము జాబ్ చేస్తున్నామా, ఇది చేస్తున్నామా, అది చేస్తున్నామా. తెలివైన వాడు ఆలోచించేది ఏంది తెలుసా అండి? మీరు చాలా మంది అంటారు నువ్వు అది చేసుకుంటున్నావేంద్రా ఇది చేసుకుంటున్నావేంద్రా అని. అసలు తెలివైన ఉన్నోడు జనరేషన్కి తగ్గట్టు అప్పుడు ఎట్లా డబ్బులు వస్తుంది, ఎందులో ఎక్కువ డబ్బులు వస్తుంది, అదేదో ఒకటి ఆ మాస్క్ వేసుకుంటా వెళ్ళిపోయిందా డబ్బులు సంపాదించుకుంటా. అదే అసలైన వాళ్ళు చేసేది. అదే నేను అనుకున్నా, డబ్బులే కదా మనకి ఎప్పటికైనా. మనం ఏ జాబ్ చేసినా కూడా మనకి రాదు. అది ఎన్ని రోజులు ఉంటుంది, 4 రోజులు ఉంటుంది డబ్బులే. ఇంకొక విషయము, ఇదే మా తమ్ముడు అదే యూట్యూబ్ లో చేసుకుంటూ అంత ఎర్న్ చేసుకుంటూ వీడు ఎంప్లాయ్మెంట్స్ అంటే వీడు ఒకరికో ఎంప్లాయ్కి ఇచ్చినాడు. అట్ ది సేమ్ టైం నేను నా బిజినెస్ లో నేను చూసుకుంటూ నేను ఒకరి దగ్గర జాబ్ చేయకుండా నేను ఇద్దరికి నేను ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకున్నా. అది కూడా ఏం తక్కువ కాకుండా 15-20,000 ఇట్లా చూసుకుంటూ ఇట్లా. అంటే ఇదే ఎండ్ ఆఫ్ ది డే కావాల్సింది ఏంటంటే మీరు జాబ్ చేస్తున్నారా, బిజినెస్ చేస్తున్నారా, ఎగ్జాక్ట్ గా తప్పు పని చేయట్లేము, డబ్బులు రావాలి. మీరు ఒకరిని మోసం చేయొద్దు అంటే అన్యాయంగా. అంతే మనం మన పేరు మీరు ఏం పని చేసినా పైసా సంపాదించండి, కూర్చొని తినకూడదు, ఒకరు కడుపు కొట్టకూడదు. ఎండ్ ఆఫ్ ది డే అది అండి. అది ఇప్పుడు ఏదో మమ్మల్ని అడుగుతున్నారు చేస్తున్నారని కాదు. ఎందుకంటే నేను మా తమ్ముడు ఎప్పుడు పట్టించుకోము. మా అమ్మ అప్పుడప్పుడు మా తమ్ముడిని కొంచెం ఇది చేస్తూ ఉంటుంది, తిడతా ఉంటుంది. కానీ నేను మా తమ్ముడు ఒకే విధంగా ఉంటాం. నేనే మా మమ్మీకి చెప్తా, ఎందుకు మమ్మీ ఇవన్నీ ఎందుకు మమ్మీ, అంత వస్తున్నా కూడా ఎంత కష్టాలు అవుతున్నాయి మమ్మీ, అదేదో అంత వస్తుంది, అదేదో వీడు అంతకంటే ఎక్కువ చేసుకుంటున్నాడు కదా. ఆ జాబ్ కి రీప్లేస్మెంట్ గా జాబ్ అనేది నాకు ఎప్పుడు మైండ్ లేదు. వాళ్ళు చేసిన ఒక 2 years చేసిన తర్వాత బిజినెస్ అనేది ఉండే. ఇప్పుడు ఆ జాబ్కి బదులు ఇది నేను చేసుకుంటా ఏదో అట్లా. మీకు కూడా టైం ఉండాలి కదా, మీరు కూడా చూడాలి కదా. నేను అట్లా వెళ్ళిందంటే కొంచెం ఇబ్బంది, ఇవి చూసుకోలేను. దాని బదులు ఇట్లా చేసుకుంటా. తర్వాత బిజినెస్ ఇంకోటి మా ఇద్దరికి కూడా యూట్యూబ్ అనేది ఈ రోజు వచ్చిందండి. నిజమే, యూట్యూబ్ రాకముందు మేమేమి అరే ఏమీ లేదురా, అసలు డబ్బులే లేదురా, ఎట్లా రా అన్నట్టు లేము. ఈరోజు యూట్యూబ్లో మంచి సక్సెస్ దేవుడు మాకు ఇచ్చిన ఎక్స్ట్రా అదృష్టం. ఎక్స్ట్రా అంటే ఒక బిడ్డ పుట్టే దగ్గర కవల పిల్లలు పుడితే ఆ తల్లికి ఎంత డబుల్ ఆనందమో అట్లా మాకు
ఎక్స్ట్రాతో యూట్యూబ్ కూడా క్లిక్ అయింది, యూట్యూబ్ కూడా వచ్చింది. అట్లా అని చెప్పి ఎప్పటికీ మాకు యూట్యూబ్ మీదనే హోప్స్ ఉన్నాయి, మేము ఇంకా లైఫ్ టైం యూట్యూబర్స్ లాగానే ఉంటామని కాదు. అది మా అసలు ఏం ఐడియాస్ లేదు. ఎందుకంటే ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు అంతే. మాకు అందరి ప్రేమలతోని మంచితనంగా మంచిగా ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు. మాకు నమ్మకం ఉంది, మేము బతుకుతాం, అవును. తింటాం, ఉంటాం. అవును, మా మమ్మీ డాడీ మాకు ఎంతవరకు చేయాలో అంతవరకు చేసినారు. మేము ఉన్న పలంగా మేమేమి ఇల్లు మాకు సంపాదించుకునే అవసరం లేదు, భూమి సంపాదించుకోని అవసరం వీటిలో ఇన్కమ్ జనరేట్ అవుతుంది, మాకు రెంట్లు వచ్చే విధంగా ఉన్నాయి. అట్లా ఆ రెంట్లు తినైనా ఇప్పుడు నెలకి 70,000 లక్ష వరకు రెంట్లే వస్తాయి. అవును, నెలకి 10,000 వచ్చిన వాళ్ళు బతకలేరా? ఆ, నెలకి 1,00,000 వచ్చి మనం బతకలేమా? బతకలేమా? దాకా వస్తే అట్లా ఇవన్నీ అట్లా ఏంటంటే అవన్నీ కాదు, అట్లా అని చెప్పి కూర్చొంటేనే మాకు ఇంతున్నాయి. అట్లా అని చెప్పి కూర్చొని ఉంటామని మేము ఇది అనట్లేదు. లేకపోతే ఏమి, అది లేకపోతే ఏమి. అది కాక మనకేం టాలెంట్ లేక కాదు కదా, ఏదైనా చేసుకుంటాం, బిజినెస్ పెట్టుకుంటాం, మాకు తెలిసిన బిజినెస్ వాళ్ళు చూసుకుంటాం, మా డాడీకి అవగాహన ఉన్న ఆ బిజినెస్ పెట్టుకుంటాం, అవును, దేంట్లోనే చేసుకోవచ్చు. దేంట్లో అయినా అంటే ఇప్పుడు చేసుకోవచ్చు. ఏంటంటే మెయిన్ మేము చెప్పేది డబ్బులు మెయిన్ గా తీసుకున్నాం. అంటే ఏదైతే ఏముంది ఇప్పుడు డబ్బులు మేము చెప్పేది ఇదంతా ఏంటంటే చాలా మంది జాబ్ చేయకుండా బిజినెస్ లో ఏదో సక్సెస్ తెచ్చుకోవాలని యూత్ ఇప్పుడు చాలా ఉన్నారండి. అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళని, కానీ వాళ్ళకి సొసైటీలో గుర్తింపు లేదు తెలుసా. అంటే మీరు అసలు జాబ్ చేయాలి కదా, ఇదేంది అదేంది అన్ని ఇది చూస్తున్నారు, కానీ అట్లా చూడకండి. అట్లా అది ఎప్పటి నుంచో నాకు అది ఇప్పుడు చేంజ్ అయినా ఒక విషయం చెప్పనారా, చేంజ్ అరే అసలు ముందు భారతదేశం ఎట్లుండేనా, ఎంప్లాయీస్ ఉండేనా, అందరూ వాళ్ళ వృత్తి ధర్మాలకి వాళ్ళు ఉంటుండే. ఇప్పుడు ఇదంతా సోషల్ మీడియా అనేది ఇప్పుడు వస్తుంది కొంచెం వెలుగులోకి, తెలుసుకుంటారు అందరూ. ప్రతి ఇంట్లో ఒక సోషల్ మీడియా వాళ్ళు ఉంటున్నారు, ఒక ఇన్ఫ్లుయెన్సర్. అట్లా అని చెప్పి అందరు ఇదే అని నేను చెప్పను, అందరు యూట్యూబ్ లో పెట్టేయండి అన్నాను. ఎందుకంటే ఇదేం తప్పేం కాదు, సోషల్ మీడియా అనేది తప్పింది కదా అక్క. తప్పు కాదు. అట్లా అని ఇన్స్టాగ్రామ్ లో చెప్పి చేసుకున్న వాళ్ళు, వాళ్ళు సినిమాస్ లో వాళ్ళకి అక్కడ వచ్చి ఎక్కడెక్కడ ఇది వచ్చి అన్నిట్లో వదిలేసి ఇందులో కూడా రావద్దండి. ఎడ్యుకేషన్ ఉంది. మీరు ముందు స్టార్టింగ్ లో ఇప్పుడు మీరు ఏం పని చేస్తున్నారో అది చేసుకుంటూనే ఇందులో ట్రయల్ చేయండి. క్లిక్ అయిందా, మేము ఎవరిని ఇది చేయండి అది చేయండి అన్నాం. మాకు వచ్చింది అవకాశం, మాకు వచ్చిన దాన్ని మేము ఇది చేసుకుంటున్నాం. మీరు అడిగిన క్వశ్చన్ కి మీరు ఎందుకు అది చేయలేదు ఇది చేయలేదు అంటే మాకు ఇది ఆప్షన్ వచ్చింది, దీనిలో డబ్బులు వస్తాయి అందుకని చెప్పి మేము ఇక్కడే ఉన్నామని చెప్పేదే మాది. మీరు ఇందులోకి రండి రావద్దు అనేది కాదు, ఎవరి ఇష్టం వాళ్ళది. మీరు వచ్చినా మంచిదే, ఎందుకంటే మంచిగానే ఇన్కమ్స్ వస్తాయి. కానీ అది క్లిక్ అయినప్పుడు, క్లిక్ అవ్వడం కోసం చాలా కష్టాలు ఉంటాయి, ఇంకా అవన్నీ సెకండరీ. మీరు అవన్నీ ఎదుర్కొంటాం అన్నప్పుడు రావచ్చు. ఎట్ ది సేమ్ టైం ఇంకోటి ఇదేంటంటే ఏదో విషయం చెప్తాం అనుకో, ఎట్ ది సేమ్ టైం ఉన్న జాబ్ని మానేసుకొని ఇందులోకి వచ్చేయండి. ఉన్న బిజినెస్ని ఉన్న బిజినెస్ ని చెప్పు స్టార్ట్. ఉన్న బిజినెస్ ని మానేసి యూట్యూబ్ లోకి రండి, ఉన్న బిజినెస్ ని వదులుకొని బిజినెస్ జాబ్ లోకి రండి, జాబ్ వదిలేసి బిజినెస్ లోకి రండి. సజెషన్ ఇయ్యం మేము. ఇదిగో మీరు పలానా ఇది చేయాలనుకుంటున్నాం, దాంట్లో బాగుంటదా అంటే మేము జెన్యూన్ గా బాగుంటే బాగుందని చెప్తాం, లేదంటే లేదని చెప్తామండి. ఇప్పుడు మమ్మల్ని క్వశ్చన్ యూట్యూబ్ బాగుంటది అంటే బాగుంటది, ఎందుకు బాగుంటది, మీరు మంచిగా కష్టపడండి, దానికి కష్టపడాలి. అయినా అందరికి వర్కౌట్ అవుతుంది అవ్వదు కూడా కదా నాన్న, అంతే మమ్మీ. దీని మీదనే ఆధారపడి బతుకుతుంది నాన్న. పెట్టే ప్రతి బిజినెస్ సక్సెస్ అవ్వదు మమ్మీ, 10 సంవత్సరాలు పడుతుంది. ఇంకోటండి, ఒకరికి అప్పుడే మేమైతే అండి అందరిదేమో పక్కన పెడితే మా వరకు మేమైతే జెన్యూన్ గా ఉంటామండి. మీతోనే కాదు ఎవరితో అయినా మేము జెన్యూన్ గా ఉంటాము. ఏది ఉన్నది ఉన్నట్టు ఇప్పుడు మీరు మమ్మల్ని అడిగితే మాకు ఏది అనిపిస్తే అది మేము చెప్పేస్తాం, అంతేగాని మేము సోషల్ మీడియాలో ఉన్నాం ఇవి మాట్లాడకూడదు ఇవి మాట్లాడాలి, మీ సీక్రెట్స్ ఎందుకు వేరే వాళ్ళకి చెప్తున్నారు అంటే ఉండేరా స్కిల్స్ ఇలాంటి సీక్రెట్స్ అన్ని మీరు చెప్పకూడదు కదా, మీరు వేరే వాళ్ళకి సజెస్ట్ చేయకూడదు కదా, ఇలాంటివన్నీ వాళ్ళకి మంచి చెప్తుంటే 70 ఎంత 70 మీరు అనుకోండి. ఇంకా ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తుంది చెప్పని. ఇట్లా మీరు ఎప్పుడు మా వరకు మేమైతే జెన్యూన్ గా ఉంటామండి. సో మీ నమ్మకాలను మేము ఎప్పుడు ఇచ్చేయం, అంటే అది ఏదైనా కానివ్వండి. ఎందుకంటే మా దగ్గర కుళ్ళుతో కుతంత్రంతో ఇట్లా కావాలని స్క్రీన్ ముంగలికి రాగానే ఇట్లా యాక్టింగ్ చేస్తూ చెప్పే తత్వమే కాదు. ఇప్పుడు నేను మా మమ్మీ మా డాడీ కూర్చున్నా, నేను మా వారు నా పిల్లలు మా మమ్మీ మేము అందరం కూర్చున్నప్పుడు ఎట్లయితే ఉంటాం, ఎట్లయితే మాట్లాడతాం, ఎట్లయితే బట్టలు వేసుకుంటాం, ఎట్లయితే నవ్వుతాం, ఎట్లయితే తిరుగుతామో వీడియోలో కూడా అట్లనే ఉంటాం. అవి కూడా ఎందుకంటే మరీ
అవి కూడా మరి ఏంటంటే మీరు తట్టుకోలేరు మరి అన్నట్టు ఇంత లత్కొరగాలు అరవిరండి. అట్లా అని చెప్పి అవి కూడా రేర్, అవి కూడా 5%. లైఫ్ లో డౌన్ టు ఎర్త్ ఎట్లా మాటలు కూడా అట్లనే ఉంటాయి మాకు. అవును మేము అన్ని మా మమ్మీ ఆల్మోస్ట్ ఉంటది కానీ మా మమ్మీ ఇంకా కొన్ని మంచి డేంజర్ ఇంకొక విషయం అండి, ఏ మరి ఇదిగో అట్లా కాదు. మీరు ఏ పని చేస్తున్నా సెకండ్ ఎర్నింగ్ కూడా పెట్టుకోండి. నా నుంచి అయితే ఇది నేను మరీ చెప్తున్నా మీకు, లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసి మరీ చెప్తున్నా. అది ఏదన్నా కానివ్వండి, మీరు జాబ్ చేస్తే ఏదో ఒక చిన్న బిజినెస్ లేదా ఇంకేదన్నా అది పెట్టుకోండి. ఇది మాకు ఫస్ట్ నుంచి ఉంది అందరికి అలవాటు. లేదా దాంట్లో బిజినెస్ వస్తుంది కదా, చేస్తే బిజినెస్ లో వస్తుందని మీరు ఆపుకోము. బిజినెస్ చేస్తున్నా మీరు బాగా అంటే స్టార్టింగే చేయాలని కాదు, మీరు బాగా క్లిక్ అయ్యి అసలు మీరు తెలుసా అండి, మేము భూములు కొనే కాన్సెప్ట్ కూడా మాకు ఇది ఒక సెకండ్ ఎర్నింగ్ అన్నట్టే. ఎందుకంటే ఇప్పుడు మేము అన్ని ప్యాక్ పెట్టుకుంటాం మా లైఫ్ ని. సడన్ గా ఏదన్నా రోజు మేము కట్టలేకపోయినా ఆ భూములు మనల్ని కాపాడాలి అనే సిద్ధాంతం. ఎట్ ది సేమ్ టైం మా డాడీ బిజినెస్ చేస్తున్నప్పటికీ మా కమర్షియల్స్ దగ్గర ఏమైనా దొరికినా షటర్లు వేసేయడం, రెంట్లకి ఇచ్చేయడం, అంటే అక్కడ కూడా ఎర్నింగ్స్ వచ్చేటట్టు. మేము అన్ని ఎర్నింగ్ పరంగానే ఇప్పుడు ఈ ల్యాండ్ చూసుకున్నా మేము ఒక పక్క ఇందులో మేము ఇట్లా ఈ ఫ్రూటింగ్ ఈ అగ్రికల్చర్ ఏదైనా చేయొచ్చు, లేదా ఇంకేమైనా పెట్స్ ఫార్మింగ్ చేయొచ్చు. దీన్ని ఒక మేము ఫంక్షనల్ టైప్ చేయొచ్చు, ఒక చిన్న రిసార్ట్ టైప్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇందులో పెట్టినాం మేము. అన్ని డబ్బులైనా కూడా మేము ఊరికే వచ్చి ఏం పెట్టేయము. ఇప్పుడు దీనిలో నుంచి ఇన్కమ్ జనరేట్ అయ్యేటట్టు రేపు 1 లక్ష పైన దీనిలో వచ్చేటట్టు అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. అదే విధంగా మీరు కూడా అట్లా ప్రతిదీ అట్లే మా మమ్మీ వాళ్ళు కూడా వాళ్ళు ఆ టైంలోనే వాళ్ళు మాకు ఇల్లు తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఇన్కమ్ జనరేట్ అయ్యేటట్టు సెంటర్ లో అదొక ప్రైమ్ లొకేషన్ లో అక్కడ ఒక 50,000 ఇప్పుడు పాత నుంచి ఎప్పటి నుంచో అట్లా మేము ఇంకా రేట్లు గేట్లు కూడా పెంచాం. మేము అన్నిట్లో పాతలు అని చెప్పి వదిలేస్తాం అట్లా. ఎందుకంటే ప్రతి దగ్గర మేము ఏంటంటే మా మమ్మీ అయితే కొంతమంది స్టూడెంట్స్ వచ్చి ఆంటీ నేను వేయలేనన్నా కూడా సరే పో అంటే అంటది. 2-3 నెలలు కట్టలేనన్నా కూడా, అంటే వాళ్ళు ఆపి కట్టరు కదండి, అప్పుడు కూడా పో అంటది. ఎందుకంటే మేము ప్రతి దగ్గర ఏం చూస్తాం తెలుసా అండి, దేవుడు మనం ఇక్కడ వదిలితే దేవుడు మనకి ఇచ్చే దగ్గర నుంచి ఇస్తాడని. అన్యాయంగా కకృతిగా 5 రూపాయలకి అంటే 500 తక్కువ చేసినా కూడా గొడవ చేసి రాద్ధాంతాలు చేసి నువ్వు అది నువ్వు ఇది అని చేసుకుంటూ ఇట్లా మేము ఎక్కడ అసలు మీరు అడుగుతారు కదా మీరు అసలు ఏం సేవలు చేస్తారు ఏం చేస్తారని, మేము స్పెసిఫిక్ గా ఇది చేస్తాం చెప్పము. కానీ వదిలేసినాం. అంతేకాకుండా మేము ప్రతి దగ్గర కూడా ప్రతి మనిషిలో మానవత్వం, ఆ దేవుళ్ళని మేము మొక్కే దేవుళ్ళని చూసుకుంటూ అన్యాయంగా ఉండం, అది ఏదైనా సరే. కానీ బయట అట్లా మాత్రం లేరు. ఎందుకంటే అలాంటి వాళ్ళని కూడా నేను చూసిన. ఎందుకంటే మన గుడి షాప్ పెట్టేటప్పుడు మంచోళ్ళు మెజారిటీ పీపుల్ మంచోళ్ళే ఉన్నారు. మంచోళ్ళు ఉంటారు, అంటే మరి నీచగా ఉండేటోళ్ళు కొందరే ఉన్నారు. మేము మా గురించి చెప్తే మాత్రం మేము అట్లా కాదు. మేము మంచిగా ఇట్లే మా మమ్మీ వాళ్ళు అయితే ఇట్లే పెంచారు మమ్మల్ని. ఒక దగ్గర అట్లుండి ఇంకొక దగ్గర ఇట్లా ఉండడం కూడా మాకు రాదు. అవును మా వల్ల కాదు అసలు యాక్టింగ్ చేయడం కూడా. కొంతమంది చేస్తారు మా వాళ్ళే, కొంతమంది మా వాళ్ళంతా చేసేది యాక్టింగ్. అందరికి ఆస్కార్లు ఇవ్వచ్చు కానీ వాళ్ళు పెద్ద స్క్రీన్ పైన చేయలే. అసలు ఇచ్చుంటే నా వాళ్ళు మా వాళ్ళకి నా సినీ ఫీల్డ్ అంటే ఇట్లా యాక్టింగ్ తెర మీద వచ్చిన అవార్డులు ప్రపంచంలో ఎవరికి రావు. అవును అన్ని మాట గిన్నెస్ వరల్డ్ అదేంది ఇంకా మా వాళ్ళు ఇంకా వెరైటీ యాక్టింగ్ లేంది అసలు చెప్పలేములేండి. ఇంకా డిస్కషన్ ఎత్తితే మాకు నా తమ్ముడికి కడుపులో అంత సీన్ లేవా. అయితే దానికి కూడా మేము అసలు భయపడేదే లేదు, దేనికి భయపడేదే లేదు. ఎందుకంటే మేము కరెక్ట్ ఉంటాం, ఇట్లనే ఉంటాం, ఏది అనిపిస్తే అది మాట్లాడతాం, ఎట్లుంటే అట్లుంటాం, ఏదున్నా జెన్యున్ గా ఉంటాం. ఈ నిమిషం నాకు కోపం వస్తే కోపమే చూపిస్తా, ప్రేమ వస్తే అది కాదురా. నేను మొన్న ఒక రీల్ చూసిన, ఒకరు ఇట్లా నవ్వుతురు. కార్ మీద ఎక్కితే టైర్లు చూసిపోతాయా? నిజాలతో కూడా నవ్వుతారు కదా కొంతమంది నవ్వుతారు. మమ్మీ ఎట్లా నవ్వుతుంది చూపి. మమ్మీ 2-3 గల్లీలు నిన్నవాడు చూపిరా. చూపికి ఎట్లా వస్తుంది అక్క? అంత ఘోరంగానమ్మా. మమ్మీ సన్న మేము చిన్నప్పుడు మా మమ్మీ పోయేది. మా మమ్మీ నువ్వు నవ్వుతా కూడా అదే నవ్వుతుందా ఏడుస్తుందా అన్నట్టు. మమ్మీ ఎవరి ఇంట్లో ఉండేది కూడా గుర్తుపట్టచ్చక్క మనం నవ్వే నవ్వుకి. మా డాడీ అయితే అసలు
అది కాదు గంట సేపు చదివేసినమేంద్ర పాపం మన వాళ్ళతో. కానీ అండి సోదే. స్టార్టింగ్ లో మా తమ్ముడితో చేసిన అల్లరి వదిలేస్తే పనికిరాని మిడిల్ నుంచి ఒక ఇన్ఫర్మేటివ్ మంచి గోల్డెన్ పాయింట్స్ చెప్పింది. టిప్స్ అనుకోండి, పాయింట్స్ అనుకోండి, ఇవన్నీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. మనం ఏదన్నా మేము ఆచరించేది అదే. మా రాముడు బిజినెస్ చేస్తున్నాడు కదా అని చెప్పి డబ్బులు వచ్చినట్టు కట్టలు కట్టిన బ్యాంక్ లో పెట్టలే, ఇట్లనే భూమి మీద పెట్టినాం. ప్లాట్ ఉంటే అక్కడ లేదా గోల్డ్ మీద పెట్టినాం, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసి తర్వాత మళ్ళీ భూముల మీద పెట్టడము లేదా ఫైనాన్స్ లో నడపడము. అంటే మనం ఒక అమౌంట్ అనేది దాన్ని బ్లాక్ చేయలే ఎప్పుడు కూడా ఉరికెత్తిచ్చినాము. అందుకే మనది ఇట్లా ఉరికి. ఎట్ ది సేమ్ టైం మాకు ఎట్లుంటది అంటే ఇప్పుడు మా డాడీ బిజినెస్ కదండి, అది ఎప్పుడు మనం గ్యారంటీగా చెప్పలేం. ఏ బిజినెస్ లో అయినా ఏ బిజినెస్ లో అయినా ఒడిదుడుకులు ఉంటది. అట్లా డౌన్ అయినప్పటికీ మనము అయితే ఇంకోటి ఏంటంటే ఏదైనా చేసేటప్పుడు 2-3 బిజినెస్ ఉంటావు. బిజినెస్ లో మనం ఎట్లా ధైర్యం వస్తుంది. అట్లా కాన్ఫిడెన్స్ గా ఇన్కమ్ సోర్స్ బిజినెస్ అనే కాదు, ఇన్కమ్ సోర్స్ అన్నమాట. ఒక 2 విధాలుగా ఇన్కమ్ సోర్స్ ఉండేటట్టు చూసుకోవాలి. పక్కాగా 2 విధాలు. అది అయితే ఎందుకంటే వచ్చే విధంగా లేదా ఒక బిజినెస్ ఇట్లా ఏదైనా సరే. మనం రాకపోతే డాడీ రాముడు కొంచెం రావా. అయితే నా బిడ్డ మా తమ్ముడు చేసేది ఐటీ ఎంప్లాయీ, మంచి శాలరీ. ఇక మంచిగా అంటే బాగా పిల్లల్ని మంచిగా ఏంటిది ఇయర్కి ఒక్కొక్కరికి 4 lakhs, ఇద్దరికి కలిపి 4 to 5 ఇద్దరికి కలిపి 4 to 5 lakhs. ఫస్ట్ సెకండ్ క్లాసెస్ అట్లా పిల్లలు మంచిగా చదివిపోయడము ఇంట్లో అంతా ఇది చేసుకునే టైంలో కూడా నా బిడ్డ ఎప్పుడైనా నేను ఏదో చేయాలి అని ఇంట్లో ట్యూషన్ చెప్తుండే. తర్వాత లేక కాదు కానీ ఖాళీగా ఉండద్దు అనేది మైండ్ సెట్ మాకు ఎప్పుడు కూడా. ఖాళీగా ఉండద్దు, చేసే పని చీప్ గా చూడద్దు. నేను అట్లనే ఉన్నా సేమ్ నా బిడ్డ. మమ్మల్ని కూడా అట్లే పెంచింది. మా మమ్మీ చిన్న ఉన్నప్పటి నుంచి చెప్పేది, నువ్వు పేపర్ వేసినా కూడా తప్పు లేదనేది. కష్టం పడతా అన్యాయం చేయకుండా తప్పులేదు. నాతో అనేది మా మమ్మీ, నువ్వు కార్ లో పోయి మనకి డబ్బులు ఉన్నాయని చెప్పి నామూషి ఇది నామూషి కాదు అట్లా అని చెప్పి ఉన్నాయి కదా అని కూర్చొని తినకూడదు ఉట్టిగా బద్దకష్టంగా అట్లా అని చెప్పి ఒకరికి అన్యాయం చేయదు. దానికోసం మీరు ఎంత కష్టం చేసే పని రోడ్డు మీద నువ్వు మేస్త్రి పని చేసిన తప్పులే అన్నట్టే మాట్లాడుతుంది మా. ఎందుకంటే మనం కష్టం చేయాలి, కష్టం చేస్తే తప్పులేదనే కాన్సెప్ట్ ఉంటుంది. సేమ్ అట్లనే నా బిడ్డ బిజినెస్ గానీ ఇది కానీ ఇట్లా ఈ కలర్స్ అన్ని మంచిగా అవన్నీ చేస్తూ అండి. ఇంకోటి మా 2 ఫ్యామిలీస్ ఏంటంటే అండి, మేము ఏ పని చేస్తున్నా ఒకవేళ ఆ పని అటు ఇటుగా అయినా మా లైఫ్ ఎక్కడ డౌన్ అయిపోదు, ఎక్కడ మేము అతలకుతలం అయిపోకుండా 5 to 10 lakhs ఇట్లా పెట్టాలి. ఎవరి చేతిలో ఉన్నా కూడా మాది అది ఇది అని పెట్టుకొని వెళ్ళిపోతూనే ఉంటాం. లాస్ట్ టైం నేను చెప్పినా కదా ఇట్లా నా బిడ్డ ల్యాండ్ ఇది నా కాల్ మమ్మీ అనగానే ఆ పేషెంట్ నెక్స్ట్ ఇయర్ తీసుకుంటా అని చెప్పి మళ్ళీ అది కాలేదంటే సరే ఉండని అనుకున్నా. మళ్ళీ ఉండి మమ్మీ అంటే ఇట్లా అంటే మేము కొన్ని రోజులు అట్లా అన్నంత మాత్రాన మాకు ఏదో ఇట్లని కాదు. తల్లి పిల్లలం కదా మేము. ఎప్పుడు మాకు ఎప్పుడైనా టకామైన ఒక 5 లక్షలు 10 లక్షలు ఏదన్నా ఇట్లా ఎక్కడన్నా పెట్టాలి చేయాలన్నా కూడా ఫస్ట్ నా తమ్ముడే ఉంటాడు. ఈ ల్యాండ్కి కూడా నేను 100 సార్లు మీతో షేర్ చేసుకుంటా. అడ్వాన్స్ కట్టొచ్చింది మా తమ్ముడే. మా దగ్గర స్పాట్లో ఆ రోజు పైసలు లేకుండా ఇంకా ఆయన అకౌంట్లో చూస్తే 1 లక్ష రూపాయలు ఉండే. పోయి ఆ 1 లక్ష రూపాయలు భయాన్ని కట్టొచ్చిండు. మిగతా అంటే ఇంకా మనకు అవన్నీ వచ్చేస్తాయిలే. అట్లా అదే ఏంటండి ఇప్పుడు మేము ఉంటున్న మా ఇల్లు మొత్తం మా మమ్మీ మా డాడీ వచ్చి మాట్లాడడం కానీ అది చూడడం కానీ ప్రతిదీ. ఎందుకంటే మేము కుక్కట్పల్లిలో ఉండే అసలు మాకు ఏది ఇది లేదు. అంటే మేము నా పని మమ్మీ పని ఇడ మీరు సపరేట్ గా చూస్తున్నారు కానీ మాదంతా ఒకటే కుటుంబం. ఇప్పుడే కాదు రేపు మా తమ్ముడికి పెళ్ళైనా ఒకటే కుటుంబం. వాళ్ళు అంటున్నారని చెప్తున్నారా? ఏం కాదు అయినా కూడా ఒకటే కుటుంబం. అంటే మా పిల్లలు అదే మా వాడు చెప్పింది కదా ఇంతసేపు జాబ్ అని. నేనేందంటే ఇట్లనే లోకం ఏం చేస్తున్నాడు ఏంది అని నిజానికి చెప్తా. మా మమ్మీకి లోకంది పట్టించుకోక మమ్మీ, ఆ లోకం అంతా కూడా డబ్బు కోసమే. వాళ్ళకైనా డబ్బులు వస్తున్నాయి అంటే ఎవ్వరేమి చేయకుండా ఉండరు. నిజానికి నా కొడుకు ఎవరి దగ్గర పోయి 20,000 కష్టపడిన అవసరం లేదు. ఆడే 10 మందికి అంతవరకు వస్తే మా మమ్మీకి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ తోనైనా పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఇవాళ రేపు నాకేం రాకనో లేకనో తెలియకనో కాదు, నేను కూడా చేసుకోగలను. కాకపోతే మరీ పెద్ద పెద్ద జాబులు రాకపోవచ్చేమో, వచ్చే వరకు యావరేజ్ అయితే చేసుకోగలను. ఈ రోజు 30,000 తెచ్చుకోవడానికి మా కోటయ్య తెచ్చి పెట్టుకోండి.
ధైర్యం అయితే రేపటి నుంచి వంటలు నువ్వు చేయాలి. కనిపిస్తున్నామా చీకటి పడ్డది. అయితే అదండి విషయం కూర్చోలేదు, వెళ్ళిపోదాం అటు. మేము బాడీగార్డ్ ఎలా ఉంటాం ఇట్లా సంకల కూర్చుంటే లేవలేదు, కురాకు చెట్టు దింపలేదు, లేపగల మళ్ళా యూట్యూబ్ అదేంటి నెగిటివ్ కామెంట్స్ తిట్టను వస్తుంది, మాకు వస్తుంది అన్నట్టుగా. ఇట్లా పట్టుకొని లేపు మమ్మీని. లేపుతా చెయ్యిలు విరిగిపోగల. పోతుంటే కదా డైమండ్, రవ్వ డైమండ్ అయిపోయిందా? కాదు మీ అమ్మమ్మ నిన్ను నన్ను సీనులు అందరినీ చంపి సావ ఏంది చించి చీర చింత కడతారు ఏదో అంటారు, చంపుతుండే చీర చింత కడుతుండే. నా డైమండ్ కాదు పడగొట్టావా అని. అయితే చూసిరా ఏమనుకున్నారు వీళ్ళు, వేడి వేడి ఛాయ్ వస్తుంది, మా మమ్మీ గనేట్రాయి ఉక్కు కాదు కొండ. ఛాయ్ వస్తుంది అమ్మ పోయి రావడం. అప్పుడప్పుడు మా మమ్మీ కాళ్ళు వస్తామంటది, అంటే మామూలుగా నొప్పుందానా అంటే మా మమ్మీ ఏం చెప్పదులే, నేను పోయి ప్రేమతోనే వస్తా ఇట్లా పట్టుకొని. అవి ఎంత గట్టిగా ఉంటాయంటే నాకు నరాలు వెళ్తాయి కానీ మా మమ్మీ ఒత్తుతున్నాం. చీమ చిటికి కూడా మా రాముడు నాకు ఒత్తుతాడు అప్పుడప్పుడు. నాకు కాళ్ళ నొప్పులు అంటే మేము భార్య భర్తలు మేము ఎట్లా ఉంటామంటే అట్లా. మా రాముడు నేను ఎందుకంట మా రాముడు అంటే రాముడు అండి దేవుడు అంతే అని, ఇది కూడా ఫిక్స్ అంతే. ఎందుకంటే నాకు బాగాలేకుండా నొప్పులకి ఇట్లా ఉన్నానుకోండి ఒత్తుతాడు పాపం, నేను పడుకునే వరకు ఒక 10 minutes 15 minutes అట్లా. నిజంగా అంత అండర్స్టాండింగ్ ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్కి, అట్లా ఉంటేనే ఇగో ఇట్లా ఉంటుంది. ఎప్పుడైనా భర్త భర్తతో పాటుగా చూసుకోవాలి, లోకువగా తక్కువగా అక్కడ వరకే ఉండాలి ఇక్కడ వరకే ఉండాలి అని అనుకోవద్దు. మా బావ అట్లా మా అక్కకి రెస్పెక్ట్ వచ్చింది కాబట్టి ఈ రోజు మా అక్క వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగుంది. అందుకే మేము మా ఇంట్లో కూడా డాడీ మమ్మీ ఇట్లా ఉండేసరికి ఇట్లా రేపు ఎవరైనా కూడా జాబ్ విషయంలో కూడా ఏంటంటే నాకు అట్లా బాధ అనిపించి అప్పుడప్పుడు ఇట్లా అంటుంటా. కానీ నా బిడ్డ ఉంది కదా, ఇగో ఏదైనా కావాలంటే ఇక మా అక్క చెప్తే బాగా వింటది, నేను చెప్పేదానికంటే అని ఫస్ట్ అక్క కాడికి పోతాను నా కొడుకు. అక్క కాడి నుంచి చేపిస్తా ఇగో ఏది చేసినా ఇక అక్కతో చెప్పిస్తాడు. పోతాడు నా దగ్గర చెప్తే నేను నాకు ఈ సౌండ్ బాగా ఇష్టం అండి. మళ్ళీ మా మమ్మీ ఎట్లా అంటే అండి, మా మమ్మీ కొంచెం పెద్ద ఆమె కాబట్టి అన్ని బాధ్యతలు అన్నట్టు ఉంటది. ఇంకోటి ఎట్ ది సేమ్ టైం సమాజాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటది, ఎట్ ది సేమ్ టైం మన స్థాయిని అంటే అన్ని పెద్దరికంగా ఆలోచిస్తుంది మా మమ్మీ. కానీ నేను నా తమ్ముడు ఏంటంటే మాకు తెలుసు అంటే వాస్తవాలు. మేము కొంచెం ఎట్లా అంటే మా మమ్మీకి క్షమాగుణం కూడా ఎక్కువ, పాముకు కూడా పాలు పోసి పెంచుతుంది అనే రకంలో మా మమ్మీ నెంబర్ 1 ఉంటది. మేమేంటంటే పాము మమ్మీ అది ఎప్పుడైనా కాటేస్తుంది అట్లా చేయొద్దనే రకాలు నేను మా తమ్ముడు. సో అట్లా వీటిల్లో కూడా మా అమ్మ అట్లా ఉంటది, అన్నిటికీ ఎక్కువగా ఆలోచిస్తూ కొంచెం పెద్దరికంగా. అయితే ఇగో మా కోటయ్య ఫ్యామిలీతోనే ఉన్నాడు, ఇక్కడ ఎదురుగానే ఫ్యామిలీతో ఉన్నాడు కాబట్టి మంచిగా. లక్ష్మి కోటయ్య భార్య పేరు లక్ష్మి. అయితే మంచిగా చాయ్ పెట్టిస్తుంది. అంటే మేము ఎప్పుడైనా ఇట్లా ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో ఈ రోజు చక్కెర అంటే లేట్ ఉన్నప్పుడు చాయ్ పంపిస్తుంది. బర్రె దగ్గర తెస్తారు పాలు, ఎదురుగా బర్రెలు ఉన్నాయి, లైట్ పడ్డది చూడండి ఎంత బాగుందో వాతావరణం. అయితే ఇగో ఈ కొయ్య సౌండ్ అని ఇది నాకు మస్తు ఇష్టం నాకు ఇది. అయితే మా ఊర్లో ఇల్లు ఉంది, మా ఊర్లో ఇంట్లో ఇట్లనే సౌండ్ వస్తుంది. మాది మాకు ఇల్లున్నా కూడా మేము ఎట్లా అంటే అక్కడ ఉన్న మనుషుల వల్ల ధర్మసత్రాలు అయిపోయి ధర్మసత్రం కూడా పోతలేము, అందులో రెంట్లో ఉంటారు, ఆ రెంట్లు కూడా మాకు రావు, వాళ్ళే రెంట్ కాదు ఏం కాదు పుణ్యానికే ధర్మసత్రం. కొద్ది రోజులు రెంట్ అది ఎక్కడ పోయిందో కొద్ది రోజులు ఉట్టుగానే మేము పోకపోవడం ఏంటంటే మాకు అసలు అక్కడ ఉన్న మనుషుల పైన అట్లా దానికి తోడు అక్కడ అన్ని ఉన్నప్పుడు మనకి నచ్చితే పోవాలి లేకపోతే లేదంతే. ఎవరిని ఏం అనట్లేము కానీ చెప్పాలి. ఇగో ఎవరు బిజీ వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి కష్టాలు ఎవరి సుఖాలు వాళ్ళవి. ఇగో మంచిగా కష్టాల్లో ఉన్నప్పుడు అందరికి ఇట్లా మంచిగా అవుతుంటే ఏమవుతుంది అంటే కొంచెం కొంచెం వాళ్ళకి ఏదో ఇట్లా ఇదయ్యి కొద్దిగా అట్లా ఉంటుంది తప్ప మనం ఎవరిని ఏం బ్లేమ్ చేయొద్దు. అసలు మేము బ్లేమ్ చేయాలి అనుకుంటాం. పిల్లలు ఏంటంటే వీళ్ళే కాదు ఎవరైనా కూడా ఇట్లా కదా అట్లా కదా అన్నట్టు అంటుంటారు. నా ఎందుకంటే మేము అట్లా ఒకప్పుడు మాత్రం మంచిగా ఉండి ఇప్పుడు ఇట్లా లేకపోయేసరికి మనకి నచ్చదు కదా, అట్లా మాకు నచ్చక మేము పెద్దగా నచ్చక అంటే చాలా చూసినాం అండి మేము. ఇంకోటి ఏంటంటే మాకు ఇక్కడ అలవాటు,
మేము అక్కడ ఉండలేము కూడా అలవాటు ఎక్కువ రోజులు. ప్రకారం అంటే పక్కన పిల్లలు పెడితే ఇక్కడ ఉండలేరు, ఎందుకంటే అయినా ఇక్కడ వీళ్ళు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు మేము ఒక్క రోజు ఉంటే మొత్తం, ఎక్కువ ఇక్కడ ఇదైపోయింది కదా. ఒక్క రోజు ఇక్కడ ఉన్నా కూడా చదువులు, మాకు ఇక్కడ అసలు ఇది. అక్కడ వాతావరణం కూడా కొంచెం పడదు మాకు. వచ్చేద్దాం ఇట్లనే నేనే ఉంటాం. అసలు నేను అక్కడ పుట్టి పెరిగిన బిడ్డని నేనే ఉండలేకపోతున్నా ఇప్పుడు. ఇంకా ఇల్లు అట్లుంది, ఇక మేము ఎప్పుడన్నా అట్లా పోయినా ఉండొచ్చు అన్నట్టు అట్లా ఉంటది. మా మామయ్య ఎప్పుడో పెళ్లి కాక ముందు వచ్చిండు, ఇక్కడే ఇంకా పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోయిండు. వాళ్ళ సమాధులు ఇక్కడే కట్టించుకున్నాము, ఆస్తి అంతస్తు ఇక్కడే ఉంది, మా పిల్లల్ని ఇక్కడే కనుక్కున్నాము, వీళ్ళు ఇక్కడే చదివి ఇక్కడే పెద్దలు అయిపోయారు. వీళ్ళది ఇదే, రేపు మీ పిల్లలు పుడితే ఈ 3వ తరం. ఇప్పుడు కేసీఆర్ ఎట్లా తరం 3వ తరం, వాళ్ళ తాత ఇట్లా అని అట్లా 3వ తరం పిల్లలు తెలంగాణ వారసులు అవుతారు. మాదే కదా అట్లయినా ఇప్పుడు డాడీ ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డ, ఇప్పుడు డాడీది కాకపోవచ్చు, డాడీ వాళ్ళ డాడీది కాదు, డాడీ వాళ్ళ డాడీది కాదు కాబట్టి నీది కాదు అని అంటారు. మాకు అన్నికేముందమ్మి, డాడీ ఇండియా పుట్టిండు, మేము ఇండియా పుట్టిండు. అట్లేముంది, అట్లేం లేదు. రేపు మీ పిల్లలు పుడితే ఇంకా 3వ తరం ఇక్కడ, 1, 2, కాకపోతే 3 అన్నట్టు. మనల్ని చూడంగానే గుర్తుపట్టే విధంగా ఒకటి ఉంది మమ్మీ, ఆ ఒక్క దాని వల్ల ఇంటి పేరు. ఆ ఇంటి పేరు ఒకటి, నిజానికి కొన్ని ఇంటి పేర్లు సర్నేమ్స్ అవి ఏమంటారు నాన్న, ఐకానా ఏమంటారు చూడు, బ్రాండ్ లాగా, ఫోన్లు తీసేసినావా ఒక ఏరియానే బ్రాండ్ లాగా. ఇక్కడ ఉంటే ఫోన్లు తీసినావా? కానీ ఆ. వచ్చారు వెళ్ళాలి. సరే కానీ అయితే సరేనా, అయితే అదండి అయిపోయిందా నీది? ఏదో సోది ముచ్చట్లు, ఏదో టైం పాస్ గాలి మాటలు మాట్లాడి అదంతా అయిపోయింది. వాళ్ళు ఇదంతా వర్క్ అయిపోయింది, వాళ్ళు వచ్చిన్నారు. అట్లనే చాయ్ తాగుతాడు మా రాముడు. ఏం అనుకోకరి, నేను రేపు మంచిగా వీడియో చేసి పెడతా. ఈ రోజు ఏదో మన అయితే ఈ వీడియో నేను పెట్టుకోనా? మరుపు రానియకుండా ఏదో ఒకటి అయితే ఈ వీడియో నేను పెట్టుకుంటా. నా దాంట్లో పెట్టిన తర్వాత నీ దాంట్లో పెట్టుకో. చూసినా నా కొడుకు మస్తు ఖతర్నాక్. అమ్మ దగ్గర కూడా మా అమ్మ పైసలు కూడా నా పైసలు కూడా అనుకోడు, నాదే అమ్మది అంటే అట్లా ఉండాలి ఖచ్చితంగా. అట్లా ఉంటేనే మంచిగా. నేను కూడా సేమ్ అంతే, ఇద్దరిది పోయేది అంతే కాదు, వాళ్ళిద్దరు ఒకటే. అది చూసినరా, నేను మా డాడీ. వాళ్ళు వెయిట్ చేస్తారు కానీ. అయితే అదండి, బాయ్. నచ్చింది అనుకుంటున్నాం. ఇంకోసేపు ఉంటే ఇంకా మా రాముడు తిట్టకాడికి వచ్చేసిండు. బాయ్ బాయ్. బాయ్ బాయ్.